కానీ తిరిగి ప్లానింగ్ చేసుకొని అలర్ట్ గా ఉండేది కొంచెం కష్టమైనటువంటిది. అంత హాయి నిద్రని దీనికోసం కేటాయించడం. దీన్ని జయించిన వాళ్ళు అన్ని జయిస్తారంట. ఓకే, రైట్. డియర్ ఫ్రెండ్స్, మనం ఒక మన ప్రేయర్ సాంగ్ కంప్లీట్ చేసుకొని ఈరోజు కొన్ని విషయాలు చర్చించే కొన్నైనా సరే మేబీ ఆ ఒక్క మాట నచ్చొచ్చు మన యొక్క కస్టమర్ కి, మన యొక్క ప్రాస్పెక్ట్ కి. ఆ ఒక్క మాట నచ్చి తను మనతోటి జర్నీ స్టార్ట్ చేయొచ్చు. కాబట్టి ప్రతి పాయింట్ దగ్గర మనం అలర్ట్ గా ఉండాలి. ప్రతి పాయింట్. సరే, గ్రూప్ కాల్ ఒకసారి చేసేసి ఇక మనం ప్రెసెంట్ లోకి వచ్చేద్దాం. క్లోజ్ యువర్ ఐస్. ఈ ప్రెసెంట్ లో వచ్చేటువంటి సాంగ్ మొత్తాన్ని కూడా మనం అనుభూతి చెందుదాం. ఎస్. గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు వెల్నెస్ మార్నింగ్. ఈ ప్రతి సమయాన్ని మనం ఎంత బాగా ఉపయోగించుకుంటున్నాము అనేది ముఖ్యం. మనకు మనం సిద్ధం చేసుకుంటూ ఉండాలి ఆ టైంకి, ఆ సమయాన్ని. ఇప్పుడు ఈ 1 అవర్ ఉంది, దేనికి సిద్ధం చేసుకోవాలి? సంపాదనకి సంబంధించినటువంటి ఏం చేయాలి అని. ఇప్పుడు ఒక 5 minutes మనం కేటాయించాం ఈ సైలెంట్ ప్రేయర్ కి. దీన్ని ఎలా ఉపయోగించుకున్నాం మనం? ఉట్టిగానే అట్లా వదిలేసామా? టెన్షన్ పడుతూ కూర్చున్నామా? లేకపోతే దీన్ని ఎంత ప్రభావవంతంగా ఉపయోగించుకున్నాం? ఎఫెక్టివ్ గా ఉపయోగించుకోవడం అంటాం దాన్ని. ఏ క్షణాన్ని వ్యర్థం చేయకూడదు. మనకేమి చేతులు కట్టేసి నువ్వు 10 అయితే వర్క్ స్టార్ట్ చేయాలి, అప్పుడే కస్టమర్స్ వస్తారు, అట్లా ఏం లేదు. ఎప్పుడైనా సరే మన టీంకి అవగాహన చెందించవచ్చు, ఎప్పటికప్పుడు మనం కూడా అవగాహన పెంచుకోవచ్చు. ఈరోజు మన యొక్క ఈ యొక్క 5 AM సెషన్లో మనం వెల్నెస్ మార్నింగ్లో కాఫీ సెషన్ మనకి చాలా రెవల్యూషనరీ ప్రొడక్ట్. అది ఒక టాక్సిన్ ఎంత ప్రమాదకరమైనటువంటిదో, మన లోపల ఉన్న వ్యర్థ పదార్థాలు విష పదార్థాలుగా ఎలా మారుతుంటాయో, మనం తీసుకుంటున్నటువంటి గ్లూకోజ్, మనం ఏం తిన్నా గ్లూకోజ్ గా మారుతుంటుంది. ఆ గ్లూకోజ్ కూడా బ్యాలెన్స్ తప్పితే అది విషంగా మారుతుంది. టాక్సిన్ ఎట్లానో మన లోపల తీసుకున్నటువంటి పదార్థం వ్యర్థంగా ఉంటే అది ఎంత ప్రమాదమో అలా ఉండిపోతే, అదే విధంగా గ్లూకోజ్ కూడా ఎక్కువైతుంటే అంత ప్రమాదం. ఓకే, అది న్యూరాన్స్ అంటే నర్వస్ సిస్టాన్ని కూడా దెబ్బతీస్తుంది. గ్లూకోజ్ ఎక్కువ అయిపోతే ఇన్సులిన్ ని విడుదల చేసే ప్యాంక్రియాజ్ ని ఎట్లయితే దెబ్బతీస్తుందో, అదే విధంగా మెదడులోని ఒక రసాయన్ని కూడా దెబ్బతీస్తుంది. అది ఏంటిది అనేది ఈ రోజు ఎక్కువగా ఫోకస్ చేసి మనకి చెప్పబోతున్నారు మన యొక్క రూబీ ఎగ్జిక్యూటివ్ కోటం సురేష్ గారు. అందరు రెడీగా ఉన్నారు కదా? వీఆర్ రెడీ. సో మనం రియాక్షన్స్ అని ప్రతి ఒక్కరు చెప్పాను కదా, ప్రతి ఒక్కటి ఉపయోగించుకుంటూనే ఉండాలి. మన ఉత్సాహాన్ని అది ప్రతిబింబిస్తూ ఉంటుంది. రెడీగా ఉంటే అందరు రియాక్షన్స్ ఇద్దాము. ఓకే, తను ఫ్రమ్ రాజమండ్రి. ఈ యొక్క ఫీల్డ్ ని, నెట్వర్క్ మార్కెటింగ్ ని ఒక ట్రైనర్ గా, అంతకుముందు వేరే ఫీల్డ్ లో ట్రైనర్ గా ఉన్నారు, బ్యూటిషియన్ ఫీల్డ్ లో. చాలా తెలుసు ఈ హెర్బల్ ప్రొడక్ట్స్ గురించి, దాని గురించి అంతా తెలుసు. దాని గురించి తెలిసి నెట్వర్క్ మార్కెటింగ్ మీద కూడా అనుభవం ఉంది. కానీ దీన్ని చక్కగా స్టడీ చేసుకొని దీన్ని ఒక కెరియర్ గా పెట్టుకొని ముందుకు తీసుకెళ్తున్నటువంటి సీనియర్ రూబీ ఎగ్జిక్యూటివ్ కోటం సురేష్ గారిని మనందరం సాదరంగా ఆహ్వానిద్దాం. ప్లీజ్ వెల్కమ్ సార్. అందరం నోట్ చేసుకుందాం. చాలా సింపుల్ విషయాలే. చూడండి, మట్టిలో జీవశక్తి ఉందా లేదా? మట్టిలో చూడడానికి మట్టే, అదే భోజనం మనకి. ఆ మట్టి నుంచే కదా మొత్తం వచ్చేది. అలాగే ఇది కేవలం కణాలని అనుకుంటాం, కణజాలం అనుకుంటాం, కానీ దీనిలో జీవశక్తి ఉంది. అది ఎప్పుడైతే మందంగా అయిపోతుంటుందో దాన్ని రిపేర్ చేస్తుంది. ఆ రిపేర్ ని మనం రెజ్యునేషన్ అంటాం. రెజ్యునేషన్ తెలుగులో పునర్జీవన శక్తి అని అంటారు శాంతి మేడం. ఈ పాయింట్ ని మనం పునర్జీవన శక్తి. బాబు ఇంకో దాంట్లో నుంచి వచ్చావు. రోజు వచ్చే జూమ్ యూజర్ నువ్వేనా?
ఎస్ సార్. ఓకే. రైట్, క్యారీ ఆన్ ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. అండ్ ఎవ్రీడే మనం గ్రాటిట్యూడ్ తెలపడం చాలా మంచిది కదా. ఒక గ్రేట్ డే ఇచ్చినందుకు గాడ్ కి, ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు చైర్మన్ సార్ అండ్ గవర్నమెంట్ అందరికి హార్ట్ఫుల్ గా మనం గ్రాటిట్యూడ్ చెప్తే ఈరోజు సెషన్ లోకి వెళ్ళిపోదాం. గుడ్ మార్నింగ్ అండి అందరికి. నా పేరు సురేష్ ఫ్రమ్ రాజమండ్రి, ఒక ఎగ్జిక్యూటివ్ ఉన్నాను మన కంపెనీలో. మీ అందరికీ కూడా శుభోదయం ఫ్రమ్ టీమ్ మన నుంచి. ప్రతిరోజు ఉదయం ఎన్నో కొత్త విషయాలు మనం తెలుసుకుంటున్నాం ఆరోగ్యానికి సంబంధించి. సో నిన్నటి రోజు ఐపల్స్ గురించి, యాంటీ ఆక్సిడెంట్స్ గురించి, లోపల ఉండేటువంటి టాక్సిన్స్ గురించి మనం చక్కటి విషయాలు తెలుసుకున్నాం. అలాగే మనిషి శరీరం క్షీణించడానికి చాలా రీజన్స్ ఉన్నాయి, అనారోగ్యాల బారిన పడడానికి చాలా రీజన్స్. అందులో ఇంకొకటి మనం తీసుకుంటున్న ఫుడ్ ద్వారా వచ్చేటువంటి ఎక్సెసివ్ గ్లూకోజ్. ఏదైతే టాక్సిన్స్ శరీరం లోపల అనేక రకాల వ్యాధులకు కారణమవుతుంది. ఈ ఎక్సెసివ్ గ్లూకోజ్ కూడా రోజు పెరిగి 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 ఎన్నో రకాల వ్యాధులకు దారితీస్తుంది. సో అటువంటి ఎక్సెసివ్ గ్లూకోజ్ గురించి ఈరోజు మనం చక్కటి విషయాలు తెలుసుకున్నాం. మీరు అందరు సిద్ధంగా ఉన్నారా? సిద్ధంగా ఉంటే కనుక ఒక హార్ట్, ఒక తంబు ఇస్తే మనం సెషన్లోకి వెళ్ళిపోతాం. మనం ప్రతిరోజు వింటుంది ఐ కాఫీ గురించి. అయితే ఈ రోజు ప్రత్యేకంగా మనం దాంట్లో ఉండేటువంటి ఒక చక్కటి ఇంగ్రీడియంట్, ఏ డాక్టర్ దాని టీవీ బెనిఫిట్స్. పార్కిన్సన్స్ లక్షణాలు. అయితే మనం సెషన్ లోకి వెళ్లే ముందు ఒక చక్కటి వీడియో చూద్దాం. అదొక డాక్టర్ గారు మనకి వివరిస్తున్నారు. అది కొన్ని విషయాలు అంటే మనం తీసుకుంటున్న ఆహారం ఎలాగ రూపాంతరం చెందుతుంది, ఏ ఏ రూపాల్లోకి వెళ్తుంది అనేటువంటిది మనం ఒకసారి తెలుసుకుంటే మంచిది. ఫస్ట్ రైట్, థ్యాంక్ యూ సార్, అది సరళ మేడం వీడియో. ఎస్, ఫస్ట్ కొంచెం స్పీడ్ గా, ఎందుకంటే వాటి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి. దాన్ని ఎక్కువగా వివరించాలి. హండ్రెడ్ టు 150 grams of sugar వాడుతున్నాం. సో వాట్ ఇస్ షుగర్? షుగర్ ఇస్ నథింగ్ బట్ గ్లూకోజ్ ప్లస్ ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ఒక డైరెక్ట్ పాయింట్ ఏంటంటే, చాలా సార్లు మనం ఈ యొక్క వీడియో చూసాం. సో ఈ రోజు మన టాపిక్ కొంచెం డిఫరెంట్ టాపిక్ కాబట్టి దీన్ని కొంచెం స్పీడ్ గా వెళ్ళడానికి ప్రయత్నిద్దాం. షుగర్ అంటే గ్లూకోజ్ ప్లస్ ఫ్రక్టోజ్ అని మనందరం తెలుసుకోవాలి. అయితే ఇక్కడ ఏమైతే జరుగుతుందంటే, ఈ గ్లూకోజ్ అనేటువంటిది మనం తీసుకున్న ఫుడ్ తర్వాత ఒక 100+ రియాక్షన్స్ తర్వాత గ్లూకోజ్ కింద కన్వర్ట్ అవుతుంది. బట్ మనం ఏం చేస్తున్నామంటే డైరెక్ట్ ఆ గ్లూకోజ్ ని మనం లోపల వేసేస్తాం. దానివల్ల వచ్చేటువంటి డ్యామేజెస్ ఏంటో చూద్దాం. ఆల్మోస్ట్ 180 steps. కానీ మేము ఏం చేస్తున్నాము, లాస్ట్ స్టెప్ లో వచ్చే పదార్థాన్ని డైరెక్ట్ పర్సన్ సడన్గా 150 grams షుగర్ వాడుకుంటే. So, Vishal, can you really activate your natural immune system and manage life that just through natural method? తీసుకునే డైరెక్ట్ షుగర్సే కాదంటండి, మనం వాడేటువంటి రైస్ అండ్ ఈ గోధుమలు, ఈ పిండి పదార్థాలు, అట్లా ఎక్కువగా ఈ పిండి పదార్థాలు ఉండడం వల్ల మనకి అక్కడి నుంచి కూడా ఎక్సెసివ్ గ్లూకోజ్ అనేటువంటి డైరెక్ట్ గా శరీరంలోకి రావడం జరుగుతుంది. ఎక్కువ అయిన రక్తంలో ఏమవుతుందండి? రక్తం
ఎక్స్క్రీట్ అయిన వేస్ట్ తీసుకొచ్చి బయటకు పడేసి పని సో రక్తం పని ఏంటంటే మనం తీసుకునే ఆహారం ద్వారా వచ్చేటువంటి గుడ్ థింగ్స్ ఏదైతే ఉన్నాయో ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలు అవన్నీ పట్టుకెళ్ళి శరీర భాగాలకు ఇవ్వడం, శరీర భాగాల దగ్గర ఉన్నటువంటి వేస్ట్ ని బయటకు పట్టుకురావడం మన శరీరం లోపల రక్తం చేసేటువంటి పని. సర్క్యులేట్ చేసుకోవడానికి ఎప్పుడు నీళ్ళలాగా సో మన శరీరం లోపల బ్లడ్ అనేటువంటి చాలా థిన్ గా ఉండాలండి, పల్చ్ గా ఉండాలి. మనం ఎప్పుడైతే ఎక్సెస్ గ్లూకోజ్ వేస్తామో అది ఒక పాకం లాగా రెడీ అయిపోతుంది. వన్స్ అది పాకం కింద రెడీ అయి థిక్ అయితే అక్కడి నుంచి కాంప్లికేషన్స్ మనకు స్టార్ట్ అవుతాయండి. కాకుండా ఉండేదానికి మళ్ళా రక్తాన్ని పలుచగా చేస్తుంది. మన శరీరం లోపల లివర్ అనేటువంటిది మంచి ఆర్గాను, బిగ్ ఆర్గాను. ఇది ఒక కెమిస్ట్రీ ల్యాబ్ కింద పనిచేస్తుందండి. మనం తీసుకునే ఆహారం ఏదైనా సరే ఆ లివర్ ఏం చేస్తుందంటే అది ఫిల్టరేషన్ చేయడం, సెపరేషన్ చేయడం, వేస్ట్ అండ్ మనకు అవసరం లేని వాటన్నిటిని పక్కన పెట్టడం అండ్ గ్లూకోజ్ ని స్టోర్ చేసుకోవడం లివర్ యొక్క ప్రధానమైన పని. ఈ లివర్ ఏం చేస్తుందంటే మనం తెలిసి తిన్నా తెలియక తిన్నా నిత్యము తీసుకునే ఆహారం ద్వారా వచ్చేటువంటి ఎక్సెస్ గ్లూకోజ్ ని వివిధ రూపాల్లోకి మార్చుతూ ఉంటుంది లివర్. రూమ్ లో పేపర్లు అలా చల్లాపిల్లిగా పడున్నాయి. సపోజ్ పేపర్స్ అన్ని పేపర్స్ ఒక ఫైల్ లో వేసి చాలా మన బాడీ మేనేజ్ లివర్ ఏం చేస్తుందంటే ఫస్ట్ స్టెప్ లో ఎక్సెసివ్ గ్లూకోజ్ అంతా కూడా తన దగ్గరికి తీసుకుని ఆ ఎక్సెసివ్ గ్లూకోజ్ అంటే కొంత గ్లూకోజ్ నేమో ఎనర్జీ కింద మార్చుతుంది, మిగిలిపోయిన గ్లూకోజ్ మొత్తాన్ని కూడా గ్లైకోజ్ అనేటువంటి ఒక పదార్థం కింద మార్చి స్టోర్ చేస్తుంది. ఇది స్టెప్ 1. టేబుల్ పైన 15 ఫైల్స్ పడున్నాయి. అప్పుడు మళ్ళా అలా తయారవుతున్న గ్లైకోజన్ ని అలాగే ప్యాక్ సో స్టెప్ 2 ఏంటంటే మనం డైలీ తింటున్నాము, గ్లూకోజ్ వస్తుంది ఎక్సెసివ్ గా, కొంత ఎనర్జీ కింద మారుతుంది, లివర్ కొంత గ్లైకోజన్ గా మార్చుతుంది. ఇలాగా నిత్యము గ్లైకోజన్ శాతం ఎక్కువైపోయినప్పుడు మళ్ళీ లివర్ ఏం చేస్తుందంటే ఈ గ్లైకోజన్ ని సెకండ్ ఫామ్ లోకి మార్చిన దాన్ని ఫ్యాట్ అంటాం లేదా కొవ్వు అని అంటాం. ఈ ఫ్యాట్ మన బాడీ లోపల ఎక్కువైనప్పుడు మనం ఒబిసిటీలోకి వెళ్తాం. సో ఎప్పుడైతే ఫ్యాట్ కంటెంట్ ఎప్పుడైతే బాడీలో అవుతుందో అప్పుడు మనం ఒబిసిటీలోకి వెళ్తాం. అంటే ట్రంకల్ పార్ట్స్ లేదా హ్యాండ్స్ అండ్ థైస్ దగ్గర ఈ ఫ్యాట్ అనేటువంటిది చేరుకుంటుంది. ప్రజెంట్ సొసైటీలో 40% అబోవ్ పీపుల్ ఈ యొక్క ఒబిసిటీ తోటి సఫర్ అవుతున్నారు. వన్స్ ఒబిసిటీలోకి వెళ్ళామంటే కనుక అక్కడి నుంచి మళ్ళా కొత్త డిసీజెస్ వైపు మన శరీరం అనేటువంటిది పరుగులు పెడతా ఉంటుంది. ఇంకా ఇది ఏ రూపాల్లోకి వెళ్తుందో చూద్దాం. ఫ్యాట్ ఏమవుతుంది వేరే వేరే బయట డిపాజిట్ అయినప్పుడు ఏమంటాము ఫ్యాట్ గా తయారు ఫ్యాట్ వేరే పార్ట్ బాడీలో డిపాజిట్ అయినప్పుడు ఒబెసిటీ అని పెరుగుతుంది. అక్కడ తాగట్లేదే ఇంకా ఉంది రక్తంలో. సో అప్పుడేమవుతుంది దేహం ఇంకా కొంచెం వేరే రూపంలో మారుతుంది. దాన్ని ఏమంటాము కొలెస్ట్రాల్. సో ఇప్పుడు గ్లైకోజన్ అయిపోయింది, ఎక్సెసివ్ గ్లైకోజన్ ఫ్యాట్ అయింది, ఇంకా మనం ఫుడ్ కన్జంప్షన్ లోనే ఎక్సెసివ్ గ్లూకోజ్ వస్తుంది. ఇప్పుడు లివర్ ఏం చేస్తుంది దాన్ని చిన్న పార్టికల్స్ గా ఉండేటువంటి కొలెస్ట్రాల్ కింద మార్చుతుంది. ఈ కొలెస్ట్రాల్ ఎంటైర్ బాడీ లోపల ఉండే బ్లడ్ ద్వారా సర్క్యులేట్ అయ్యి అన్ని ఆర్గాన్స్ దగ్గర స్టోరేజ్ అవుతుంది. వన్స్ మన బాడీలో కొలెస్ట్రాల్ కనుక ఎక్కువైతే ఫస్ట్ మేజర్ డ్యామేజ్ ఏంటనేది చూద్దాం.
సో చాలా మంది కామన్ పీపుల్ అపోహపడేది ఏంటంటే కొలెస్ట్రాల్ అనేటువంటిది మనం బయట తీసుకునే ఫుడ్ ద్వారా వస్తుంది అనుకుంటున్నారు. చాలా మంది ఏమనుకుంటారంటే బయట ఫుడ్ మానేస్తే కొలెస్ట్రాల్ కంట్రోల్ అయిపోతుందేమని ఫీలింగ్ లో ఉన్నారండి. అందుకనే చూడండి ఈ రోజు 25 years 30 years 40 years లోపే మనకి ఈ యొక్క కొలెస్ట్రాల్ తో సఫర్ అవుతున్నారు. అక్కడి నుంచి కొత్త కొత్త డిసీజెస్ కి వెళ్తున్నారు. ఏం చెప్తున్నారు మేడం? బయట నుంచే కాదు లోపల కూడా తయారవుతుంది కొలెస్ట్రాల్. ఎక్కడి నుంచి అండి? మనము తీసుకునే షుగర్స్, రైస్, గోధుమలు, మైదాల నుంచి వచ్చేటువంటి ఎక్సెసివ్ గ్లూకోజ్ వన్ ఫైన్ డే ఈ కొలెస్ట్రాల్ కింద కన్వర్ట్ అవుతుంది. అంటే బయట నుంచి అవసరం లేదండి, లోపలే కూడా కొలెస్ట్రాల్ రెడీ చేస్తుంది మన యొక్క లివర్. దీని వల్ల వచ్చే డ్యామేజెస్ చూద్దాం. ఫ్రైడ్ కొలెస్ట్రాల్ ఎక్కువ ఎలా ఉందంటే ఉండే బియ్యం గోధుమలే చాలా దాంట్లో బికాస్ దేహం లోపల కొలెస్ట్రాల్ ఎక్కువ రోగం లేదు. రక్తంలో ఉండేది కాకుండా రక్తనాళ గోడల పైన డిపాజిట్ బ్లడ్ వెసల్స్ లోపల స్టార్ట్ సెట్టింగ్ సో దట్ డిపాజిట్ non-stop ఇక్కడ నుంచి రక్తం వస్తుంది. ఇక్కడ నిదానంగా బ్లాక్ అవుతూ ఉంటే కొలెస్ట్రాల్ డిపాజిట్ అయింది. ఇక్కడికి రక్తం సరిగ్గా రాదు. రక్తం సరిగ్గా రావట్లేదంటే గ్లూకోజ్ అందట్లేదు, ఆక్సిజన్ అందట్లేదు. ఆక్సిజన్ లేదు, గ్లూకోజ్ లేదంటే మన హార్ట్ లో ఒక పెద్ద రీజన్ హార్ట్ అటాక్ అయ్యి ఏం తెలియదు, రోగం ఉందని తెలియదు, ఒకేసారి అప్పుడే అంటే మళ్ళా ఇక్కడ ఆ బోర్డు చూపించి నువ్వే ఎక్స్ప్లెయిన్ చేసి, అది ఆ మాట ఎట్లాగో క్లియర్ లేదు, ఆ బోర్డుని చూపిస్తూ నువ్వు ఎక్స్ప్లెయిన్ చేసి. హార్ట్ అటాక్, బ్రెయిన్ అటాక్ వరకు చెప్పేసింది. మీరు షుగర్ లెవెల్స్ ట్రాక్ చేసుకోవడానికి ఏ డివైస్ యూజ్ చేస్తారు? ఇక్కడ చూడండి, మనకి కొలెస్ట్రాల్ ఎక్కువైపోయినప్పుడు మనం ఎదుర్కొనేటువంటి ఒక బిగ్గెస్ట్ టాస్క్ ఏంటంటే హార్ట్ అటాక్. చిన్న వయసులోనే వస్తుంది. ఎందుకు వస్తుంది అది? కొలెస్ట్రాల్ అనేటువంటిది గుండె దగ్గర ఉండేటువంటి రక్తనాళాల్లో పెరిగిపోవడం. ఒకవేళ కొంచెం మనకి ఏదైనా ఛాన్స్ ఉంటే కనుక హాస్పిటల్ వాళ్ళకి వెళ్తున్నాం, అక్కడ స్టంట్లు అనేటువంటివి వేస్తున్నాం. లాస్ట్ వీక్ మనం ఒక వీడియో కూడా చూస్తాం, స్టంట్ కూడా బ్లాక్ అవుతుంది. సో స్టంట్ వేయించుకోవడం అనేటువంటిది ఫైనల్ ఆప్షన్ కాదండి, స్టంట్ కూడా బ్లాక్ అవుతుంది. మేడం గారు కూడా చెప్తున్నారు, మీకు ఒక చోటనే కాదు వేరే వేరే ప్లేసుల్లో కూడా మీకు పూడుకులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అక్కడ కూడా స్టంట్లు వేసుకోవాలి. సో మనము మూలాల దగ్గర ఉంటున్నామా, సిమ్టమ్స్ వెంట పరిగెడుతున్నామా అనేది ఈరోజు మనం ఆలోచించాలి. ఇది ఇది కొంచెం ఎక్కువైతే కనుక, ఈ గుండె దగ్గర నుంచి బ్రెయిన్ దాకా వెళ్తే కనుక మనకి స్ట్రోక్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. బ్రెయిన్ లోపల ఉండేటువంటి రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ కనుక చేరిపోతే కనుక మనకు స్ట్రోక్ వస్తుంది. మనకి లెఫ్ట్ సైడ్ ఎక్సెసివ్ గ్లూకోజ్ ఉందంటే రైట్ సైడ్ డ్యామేజ్ అవుతుంది, రైట్ సైడ్ ఎక్సెసివ్ గ్లూకోజ్ ఉంటే లెఫ్ట్ సైడ్ డ్యామేజ్ అవుతుంది. ఇది ఇంకొంచెం బాగా ఎక్కువైంది అంటే మనం ప్రతిరోజు తింటున్నాము, లివర్ దాన్ని గ్లైకోజన్ గా మార్చుతుంది, తర్వాత ఫ్యాట్ కింద మారుస్తుంది, తర్వాత కొలెస్ట్రాల్ అవుతుంది. ఇంకా ఎక్కువైపోయిన తర్వాత ఇది రక్తంలోకి చేరిపోతుంది. ఎప్పుడైతే పల్చగా ఉండేటువంటి యొక్క రక్తం చిక్కబడుతుంది, దాన్ని హైపర్ టెన్షన్ అంటే దాన్ని బీపీ అని కూడా మనం అంటాం.
ఇట్లాగా మనం నిత్యము తీసుకునేటువంటి ఆహారం ద్వారా వచ్చే ఎక్సెస్ గ్లూకోజ్ వన్ ఫైన్ డే తిరిగి మన ఎర్ర రక్త కణాల మీద చేరుతుంది. ఆ ఎర్ర రక్త కణాల మీద ఉండేటువంటి ఎక్సెస్ గ్లూకోజ్ ని మనం డయాబెటిక్ గా పిలుచుకుంటాం. డయాబెటిక్ అనేటువంటిది అది ఒక్కటిగానే ఉండిపోదండి, ఎన్నో రకాల వ్యాధులకు మూల కారణంగా ఈ రోజు డయాబెటిక్ అనేటువంటి విషయంలో మన భారతదేశం మొదటి ప్లేస్ ని ఆక్రమించింది. ప్రపంచం మొత్తం మీద ఎక్కువ మంది మధుమేహ వ్యాధిగ్రస్తులు ఉన్నటువంటి దేశంగా మనం ప్రపంచం ముందు ఉన్నాం. సో ఈ యొక్క మరి ఇలాంటి కాంప్లికేషన్స్ కి మరి ఇటువంటి కాంప్లికేషన్స్ కి సొల్యూషన్ ఏముంది? చాలా మంది ఏమనుకుంటున్నాం, షుగర్లెస్ స్టీల్ తాగితే సరిపోతుందేమో, చట్నీలు తినకుండా ఉంటే సరిపోతుందేమో, వాకింగ్కి వెళ్తే సరిపోతుందేమో, జుమ్మాలకి వెళ్తే సరిపోతుందేమో అనుకుంటున్నాం. మరి జిమ్లకు వెళ్ళే వాళ్ళకి హార్ట్ అటాక్లు రావట్లేదా? వాకింగ్కి వెళ్ళే వాళ్ళకి పెరాలసిస్ రావట్లేదా? రోజు వాకింగ్ చేసే వాళ్ళకి టమ్మీ పార్ట్ ఎక్కువ ఉండట్లేదా? ప్యూర్ వెజిటేరియన్స్ కి హార్ట్ అటాక్లు ఉండట్లేదా? అంటే ఎలా చెప్పుకుంటూ పోతే కొన్ని విషయాలలో మనకి క్లారిటీ లేకపోవడం వల్ల మనము చిన్న వయసులోనే జబ్బులు బాధపడతాం. ఈ రోజు మనం తెలుసుకోవాల్సింది, మనం తీసుకుంటున్న ఫుడ్ ద్వారా వచ్చే ఎక్సెస్ గ్లూకోజ్ ని క్లీన్ చేయగలిగితే, దాని ద్వారా వచ్చే వేస్ట్ ని బయటికి పంపించగలిగితే, తిరిగి ఎనర్జీగా కన్వర్ట్ చేసుకోగలిగితే మనము నిత్యం ఆరోగ్యంగా ఉండేటువంటి అవకాశం. మరి మన దగ్గర అలాంటి అవకాశం ఏమైనా ఉందా? రెగ్యులర్ క్లినిక్ మన దగ్గర ఒక ఉత్పత్తి ఉంది, అది కూడా నేచురల్ ఉత్పత్తి. లేకపోతే కనుక ఈ రోజు ఒక చక్కటి ప్రొడక్ట్ గురించి మనం తెలుసుకుందాం. ఒకసారి ఆ స్లైడ్స్ కూడా మనం చూద్దాం. స్క్రీన్ ఉంది కదండి, చక్కగా మనకి కనిపిస్తుంది. ప్రతిరోజు మాట్లాడుకునేది. ఈ రోజు మేడం గారు చెప్పిన వీడియో అంతా క్రైసిస్ గురించి మాట్లాడారు. క్రైసిస్ అంటే ఏంటంటే 25 ఇయర్స్ కే మనం ఇబ్బందులు పడతా ఉన్నాం, 30 ఇయర్స్ కి ఇబ్బందులు పడతా ఉన్నాం, 40 ఇయర్స్ కి హార్ట్ అటాక్ లో వచ్చి మనం కుటుంబం నుంచి వేరే అయిపోతాం. దీనికల్లా రీజన్ ఏంటంటే మన లైఫ్ స్టైల్ అనేటువంటిది పూర్తిగా మారిపోయింది. ఈ మారిపోయిన లైఫ్ స్టైల్ మరలా మనం దాన్ని మాడిఫై చెయ్యగలిగితే, సరైన ఆహార నియమాలు పెట్టుకోగలిగి, సరైన నిద్ర, సరిపడా వాటరు, ప్రశాంతమైన జీవన విధానంలో మనం వెళ్ళగలిగితే ఈ క్రైసిస్ నుంచి బయటపడడానికి అవకాశం. ఈ క్రైసిస్ కి మెయిన్ రీజన్ ఏం చెప్పారండి ఇందాక వీడియోలో? ఫుడ్ దగ్గరే మెయిన్ రీజన్ జరుగుతుంది. ఈ ఫుడ్ అనేటువంటిది మన బిఫోర్ జనరేషన్ లో మెడిసిన్ గా పనిచేస్తుంది, మనకి స్లో పాయిజన్ గా పనిచేస్తుంది. ఉదాహరణకి ఇందాక తీసుకున్నటువంటి వీడియోలో ఈ ఎక్సెస్ గ్లూకోజ్ అనేది స్లో పాయిజన్ కింద పనిచేస్తుంది. ఓవర్ నైట్ కానీ ఓవర్ వీక్ కానీ అది ఎఫెక్ట్ చూపించదండి. ఈ ఎక్సెస్ గ్లూకోజ్ స్లోగా గ్లైకోజన్ అవుతుంది, స్లోగా ఫ్యాట్ అయ్యి ఒబిసిటీలోకి వెళ్తాం, స్లోగా కొలెస్ట్రాల్ గా మరి హార్ట్ అటాక్ వస్తుంది, స్లోగా బ్రెయిన్ దగ్గర స్టోరేజ్ అయ్యి స్ట్రోక్ వస్తుంది, స్లోగా రక్తంలోకి నిత్యము చేరిపోయి బీపీ వస్తుంది, ఇంకా రక్తంలో ఉండిపోయి మనం డయాబెటిక్ లోకి వెళ్తాం. ఏదో ఓవర్ నైట్ ప్రాసెస్ కాదండి. ఈ స్లో పాయిజన్ నుంచి మనం బయట పడగలిగితే, మనం తీసుకుంటున్న ఫుడ్డే మనల్ని కిల్ చేస్తుంది అనే విషయాన్ని కనుక మనం గుర్తించగలిగితే చక్కటి ఆరోగ్యం వైపు మనం వెళ్ళడానికి అవకాశం ఉంది. అయితే ఇందాక చూసుకున్న వీడియోకి సంబంధించిన స్లైడ్స్ ఇవి. మరలా మనం ఒకసారి పైన మీరు తీసుకుంటున్న ఫుడ్ గ్లూకోజ్ అవుతుంది, లివర్ దగ్గరికి వెళ్తుంది, అది ఫ్యాట్ అవుతుంది, మనం ఒబెసిటీలోకి వెళ్తాం. ఇది ఒక సైక్లిక్ ప్రాసెస్ అండి. ఓకే, అదే గ్లూకోజ్ లివర్ దగ్గరికి వెళ్తుంది, లివర్ దాన్ని నెక్స్ట్ కొలెస్ట్రాల్ గా మార్చుతుంది, కొలెస్ట్రాల్ ఎక్కువైతే హార్ట్ అటాక్లు వస్తుంది, లేదా స్టంట్లు వేయించుకుంటుంది. ఇంకొంచెం ఎక్కువైపోతే కొంతమందికి బ్రెయిన్ దగ్గర స్టోర్ అవుతుంది, దాన్ని స్ట్రోక్ గా కన్వర్ట్ అవుతుంది. ఇదే ఫుడ్ హ్యూమన్ బాడీలోకి వెళ్తుంది, గ్లూకోజ్ అవుతుంది, లివర్ దగ్గరికి వెళ్తుంది. ఇప్పుడు ఏం చేస్తుందంటే మిగిలిపోయిన గ్లూకోజ్ మొత్తాన్ని బ్లడ్ లో స్టోరేజ్ చేస్తుంది, బ్లడ్ చిక్కబడుతుంది. అక్కడ నుంచి మనకి బీపీ అనేటువంటిది, హైపర్ టెన్షన్, దీనివల్ల ఎంటైర్ నర్వస్ సిస్టమ్ మొత్తం డ్యామేజ్ అవుతుంది. అంటే ఇదే ఫుడ్ హ్యూమన్ బాడీలోకి వెళ్తుంది, గ్లూకోజ్ అవుతుంది, లివర్ దగ్గరికి వెళ్తుంది. ఇంకా లాస్ట్ స్టెప్ లో వీళ్ళు తినడం ఆపట్లేదు, ఎక్సెస్ గ్లూకోజ్ వస్తానే ఉంది కాబట్టి ఏదైతే కోటాను కోట్ల కణాలు ఏదైతే ఉన్నాయో ఆ రెడ్ బ్లడ్ సెల్ మీద ఈ గ్లూకోజ్ అనేది స్టోర్ అవుతుంది. దీన్నే మనం డయాబెటిక్ అంటున్నాం, HbA1c. ఓకే, అంటే మనం తీసుకుంటున్న గ్లూకోజ్ ని లివర్ శక్తిగా మారుస్తుంది. మీరు ఎక్కువగా కనుక వేస్తే కొన్ని విధాలైనటువంటి పదార్థాలుగా మార్చి మనకు అక్కడి నుంచి అనారోగ్యాలకు బాధపడేలా చేస్తుంది. ఈ యొక్క ఎక్సెస్ గ్లూకోజ్ అనేటువంటిది మన బాడీలో ఉండడం వల్ల స్ట్రోక్ రావడానికి ఉంది, కంటి చూపు తగ్గడానికి అవకాశం ఉంది, హార్ట్ ఫెయిల్యూర్ కి, హార్ట్ అటాక్ కి కారణమవుతుంది, కిడ్నీ ఫంక్షన్ దెబ్బతినడానికి, లివర్ ఫంక్షనింగ్ దెబ్బతినడానికి, అంటే రెస్పిరేటరీ సిస్టమ్
దెబ్బతినడానికి అంటే రీప్రొడక్టివ్ సిస్టమ్ కూడా డ్యామేజ్ అవడానికి ఈ ఎక్సెసివ్ గ్లూకోజ్ ఒక ప్రధానమైన కారణంగా ఉంది. సో ఈ రోజు మనం ఆలోచించవలసింది ఎక్సెసివ్ గ్లూకోజ్ ని క్లీనింగ్ ప్రాసెస్ చేయాలి, ఎక్సెసివ్ గ్లూకోజ్ ని మేనేజ్ చేయాలి, ఎక్సెసివ్ గ్లూకోజ్ ని తిరిగి ఎనర్జీ కింద కన్వర్ట్ చేయగలిగితే మనం ఈ క్రైసిస్ నుంచి బయటపడడానికి అవకాశం. అందుకోసం మనము తెలుసుకోవాల్సిన ఒక విషయం, సిమ్టమ్స్ కి సిస్టమ్ కి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని మనం గుర్తించాలి. ఇప్పటి వరకు మనం సిమ్టమ్ అని ఒక చట్రంలో ఇరుక్కున్నాం. ప్రతి వ్యాధికి ఒక మెడిసిన్ వైపు మనం పరుగులు పెడతా ఉన్నాం. ఉదాహరణకి హెడేక్ వచ్చింది, అదొక సిమ్టమ్. హెడేక్ రావడానికి చాలా రీజన్స్ ఉంటాయి. మనం ఓవర్ స్ట్రెస్ లో ఉండొచ్చు, నిద్రలో లేకపోవచ్చు, లేదా విపరీతంగా ఆలోచించవచ్చు, లేదా ఫ్యామిలీ ఇష్యూలో ఏదైనా అయ్యి ఉండొచ్చు, లేదా బయట ఎక్కువగా తిరుగుతూ ఉండొచ్చు. ఇలాగా ఎన్ని కారణాల ద్వారా వచ్చేటువంటి హెడేక్ కి మనం ఒక్క టాబ్లెట్ తోటి సరిపెట్టుకుంటున్నాము. దానికి సిమ్టమ్ వెనకాల మనం ఆలోచిస్తున్నాం. ఇండస్ట్రీ ఈ రోజు చెప్తుంది మీరు వాడే మెడిసిన్స్ సిమ్టమ్ మీద పనిచేస్తాయి, బట్ ఇండస్ట్రీ ప్రొడక్ట్లు మాత్రం సిస్టమ్ మీద పనిచేస్తాయి. సో థింక్ అబౌట్ సిస్టమ్ అని అంటుంది మన ఇండస్ట్రీ. ఓకే, మరి సిస్టమ్ గురించి ఆలోచించినప్పుడు ఫస్ట్ ఏం ఆలోచించాలంటే ప్రివెన్షన్ గురించి ఆలోచించాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు మీరు నేను మాట్లాడుతున్న ఈ యొక్క ల్యాప్టాప్ ఉంది, మొబైల్ ఫోన్ ఉంది. ఈ రోజు మనకు ఒక సెషన్ ఉంది అనగానే మనం ముందు రోజే దీనికి ఛార్జింగ్ పెట్టుకుంటాం. అది ప్రివెన్షన్ అండి. వెలుతురు వచ్చే ప్లేస్ లో కూర్చుంటాం, ప్రివెన్షన్ అండి. ఒక బుక్ పెన్ను పట్టుకుంటాం రాసుకోవడానికి, అది ముందు జాగ్రత్తలు ఇవన్నీ కూడా. అట్లాగే ఎంటైర్ బాడీ లోపల ఉండేటువంటి ఆర్గాన్స్ డ్యామేజ్ కాకుండా ఉండాలంటే ఒక ప్రివెన్షన్ గురించి మనం ఆలోచించాలి. ఈ రోజు కనుక ఈ ప్రివెన్షన్ గురించి ఆలోచించకపోతే, ఈ లో ఇన్వెస్ట్మెంట్ ప్రివెన్షన్ గురించి ఆలోచించకపోతే, తర్వాత మనం ఇల్నెస్ తోటి హాస్పిటల్లోనే లైఫ్ టైం మొత్తం స్పెండ్ చేయవలసి. అక్కడ ఇన్వెస్ట్మెంట్ మన చేతుల్లో ఉండదు. వాళ్ళు ఎంత చెప్తే అంత కట్టి బయటకు రావచ్చు. సమ్ టైమ్స్ అక్కడి నుంచే మనం కుటుంబాన్ని విడిచి బయటకు వెళ్ళవలసి వస్తుంది. సో ఈ రోజు మేజర్ పార్ట్ ఏంటంటే ప్రివెన్షన్ గురించి మనం ఆలోచించాలి. ఈ ప్రివెన్షన్ ఏం చేస్తుంది? ఈ ఎక్సెసివ్ గ్లూకోజ్ ని తగ్గిస్తుంది, ఎక్సెసివ్ గ్లూకోజ్ కన్జంప్షన్ కంట్రోల్ లో పెడుతుంది, ఎక్సెసివ్ గ్లూకోజ్ స్టోరేజ్ ని కంట్రోల్ లో పెట్టుకోవచ్చు. తద్వారా ఈ క్రానిక్ కండిషన్ అనే క్రైసిస్ నుంచి మనం బయటపడడానికి ఛాన్స్ ఉంటుంది. దానికోసం ఇండస్ట్రీ హెల్త్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ ఒక వండర్ఫుల్ ప్రొడక్ట్, న్యాచురల్ ప్రొడక్ట్ ఐ కాఫీ అనే పేరుతో మన ముందుకు పట్టుకొచ్చింది. ఇది ఒక న్యాచురల్ క్లెన్జర్ అండి. ఏదైతే ఎక్సెసివ్ గ్లూకోజ్ క్లీనింగ్ మనం కావాలనుకుంటాం, అటువంటి న్యాచురల్ క్లీనింగ్ చేసేటువంటి ఒక చక్కటి ప్రొడక్ట్ మన ఐ కాఫీ. ఈ యొక్క ఐ కాఫీ అనేటువంటి బ్లడ్ షుగర్ మేనేజ్మెంట్ కు ఉపయోగపడుతుంది. ఇప్పుడు దాకా మనం ఏమి మాట్లాడుకున్నాము? మనం తినే ప్రతి ఫుడ్ కూడా గ్లూకోజ్ గా మారిపోతుంది, షుగర్ గా మారిపోతుంది. ఈ షుగర్ ని కనుక, గ్లూకోజ్ ని కనుక మనం మేనేజ్ చేయగలిగితే సరిపోతుందని మాట్లాడుకున్నాం. దానికోసము చరక సంహిత అనే గ్రంథంలో చరక మహర్షి అనే మహర్షి వేల సంవత్సరాల క్రితమే ఏకనాయకం అనే ఒక మొక్క గురించి రాయబడింది. ఆ యొక్క గ్రంథంలో ఏకనాయకం అనేటువంటి మొక్క మధుమేహ నియంత్రణకు ఉపయోగపడుతుందని చాలా క్లియర్ గా రాయబడి ఉందండి. ఈ ఓల్డ్ టెస్ట్మెంట్ ఏదైతే ఉందో దీని మీద మన ఇండస్ట్రియల్ హెల్త్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ అలాంగ్ విత్ బయో యాక్టివ్స్ రీసెర్చ్ చేసిన తర్వాత వాళ్ళు తెలుసుకున్న ఒక విషయం, ఏకనాయకం ఆకుల కన్నా, ఏకనాయకం కాండం కన్నా వేరు మధ్య భాగాన్ని ఉండేటువంటి శాల్సిటాల్ అనే ఒక పదార్థము ఈ మధుమేహం అంటే షుగర్ మేనేజ్మెంట్ కి బాగా ఉపయోగపడుతుందని మన వాళ్ళు కనుగొనడం జరిగింది. దానికి శాల్సిటాల్ అనే పేరు పెట్టడం జరిగింది. ఈ శాల్సిటాల్ అనేటువంటిది పేటెంటల్ ఇంగ్రీడియంట్ మన కంపెనీకి సంబంధించి. ఏం చేస్తుంది శాల్సిటాల్? ఈ శాల్సిటాల్ అనేటువంటి వండర్ఫుల్ హెర్బల్ ఎక్స్ట్రాక్ట్. దీని మీద ఎన్నో క్లినికల్ ట్రయల్స్ ఉన్నాయి. అది సిటిఆర్ క్లినికల్ ట్రయల్స్ రిజిస్టర్ ఆఫ్ ఇండియాలో ఇది నమోదు కాబడింది. అండ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ స్టాటిస్టిక్స్ మనకి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ దగ్గర రిజిస్టర్ అయ్యబడింది. అంతేకాకుండా క్లినికల్ ట్రయల్స్ గవర్నమెంట్ ఐడెంటిఫైస్ అక్కడ కొన్ని నేషనల్ ఇంగ్రీడియంట్స్ కి, హెర్బల్ ఇంగ్రీడియంట్ మెడిసిన్ గా పనిచేస్తున్నప్పుడు వాళ్ళు ఒక నెంబర్ ఇస్తారండి. ఆ నెంబర్ కూడా ఈ యొక్క శాల్సిటాల్. అంతేకాదు ఈ సర్వీస్ ఆఫ్ యుఎస్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్, ఏదైతే అమెరికన్ హెల్త్ అసోసియేషన్ ఉందో వాళ్ళు డయాబెటిక్ సంబంధించిన ఎప్పటికప్పుడు గైడ్ లైన్స్ ఇస్తారండి. వాళ్ళు కూడా శాల్సిటాల్ ఆమోదించడం జరిగింది. అంతేకాదు అన్ని దేశాలకి ఆరోగ్య నియమావళి ఇచ్చేటువంటి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ప్రపంచ ఆరోగ్య సంస్థ యొక్క ప్లాట్ఫామ్ మీద ఈ యొక్క శాల్సిటాల్ అనేటువంటి ఇంగ్రీడియంట్ నమోదు చేయబడింది ఫర్ ఎక్సెసివ్ గ్లూకోజ్ మేనేజ్మెంట్ కోసం. ఈ యొక్క వండర్ఫుల్ హెర్బ్ కనుక మనం తీసుకుంటూ ఉంటే, ఏదైతే మనం తీసుకుంటున్న ఎక్సెసివ్ గ్లూకోజ్ ని మేనేజ్ చేసే లివర్ ఉందో ఆ లివర్ హెల్త్ కి ఇది చక్కగా ఉపయోగపడుతుంది. కిడ్నీల ఆరోగ్యానికి ఈ యొక్క శాల్సిటాల్ బాగా ఉపయోగపడుతుంది. అంటే గ్లైసమిక్ వెల్నెస్, ప్యాంక్రియాస్ దగ్గర ఉండేటువంటి ఆరోగ్యానికి, ప్యాంక్రియాస్ ప్రాపర్ ఇన్సులిన్ ప్రొడక్షన్ కి, అంతేకాదు ప్యాంక్రియాస్ దగ్గర ఉండేటువంటి బీటా సెల్స్ ఎక్కువగా ఉత్పత్తి అవడానికి ఈ యొక్క శాల్సిటాల్ ఉపయోగపడుతుంది. వయసు మీద పడే కొలది వచ్చేటువంటి ఈ మజిల్ సింక్ అనేటువంటి
బోన్ డెన్సిటీ తగ్గిపోతాం అనేది ఇలాంటి వాటికి సాల్సిటాల్ అనేటువంటిది చక్కగా ఉపయోగపడుతుంది. దీంట్లో ఉండేటువంటి ఇంకొక చక్కని ఇంగ్రీడియంట్ కాఫీ బీన్స్ అండి. వీటిని మనం ఒక చక్కటి కాఫీ రూపంలో పట్టుకురావాలనుకుని కర్ణాటక కూర్గు ప్రాంతంలో ఉండేటువంటి చక్కటి కాఫీ బీన్స్ ని తీసుకోవడం జరిగింది. దాన్ని కాఫీ అరబికా అంటారు. ఈ కాఫీ గింజలు కూడా మన కంపెనీ రీసెర్చ్ చేసి మరలా 40 degrees స్లో ఫ్లేమ్ మీద హీట్ చేస్తే ఈ కాఫీ గింజల్లో ఉండేటువంటి కెఫైన్ బయటికి వెళ్ళిపోయి పాలిఫినాల్ అనేటువంటి యాంటీ ఆక్సిడెంట్ గా మారుతుంది. ఎప్పుడైతే యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్న కాఫీ బీన్స్ మనం తీసుకుంటామో ఎగైన్ మరలా మనకి అది లోపల టాక్సిన్స్ రిమూవ్ చేయడానికి ఈ కాఫీ బీన్స్ అనేటువంటి చక్కగా ఉపయోగపడుతుంది. దీంట్లో ఉన్నటువంటి ఈ రోజు మెయిన్ టాపిక్ అయినటువంటి పదార్థం వెల్వెట్ బీన్స్, దోలగొండి గింజల పొడి లేదా ముకునా ప్రూరియన్స్ అని అంటాము, లేదా కప్పికచ్చి అని కూడా అంటాం. దీనిని ఎందుకు కలపడం జరిగింది? ఈ వెల్వెట్ బీన్స్ యొక్క ప్రధానమైన ఉపయోగం ఏంటంటే దీంట్లో ఎల్ డోపా అని ఒకటి ఉంటుందండి. ఎల్ డోపమైన్ మన బ్రెయిన్ లోపల డోపమైన్ అనేటువంటిది ఒక హ్యాపీ హార్మోన్ ఉంటుంది. ఇది ఏం చేస్తుంది డోపమైన్? దీని వివరాలు ఏంటంటే ఒక వీడియో రూపంలో మనం చూద్దాం ఒకసారి. సార్ అది ప్లే చేస్తారా సార్? సో ఇప్పటి వరకు చెప్పిన దాంట్లో గ్లూకోజ్ ఎక్కువ అవ్వడము, కంట్రోల్ కాకపోవడము, మనం తినే దాంట్లో ఫైబర్ తక్కువ ఉండి గ్లూకోజ్ ఎక్కువగా ఉండడం, గ్లైసమిక్ ఇండెక్స్ ఎక్కువ ఉన్న పదార్థాలు తీసుకుంటున్నాం కదా, అంతేనా? ఇది ఏం చేస్తుంది అంటే మన యొక్క అవయవాలని, ముఖ్యంగా గ్రంథులని చాలా దెబ్బతీస్తూ ఉంటాయి. ఇప్పుడు కాలేయం దగ్గర ఉన్నటువంటి ఆ ప్యాంక్రియాస్ క్లోమం ఏదైతే ఉందో అది ఇన్సులిన్ ని ఉత్పత్తి చేస్తుంది. సో ఈ యొక్క క్లోమము కొంచెం పనితనం తగ్గేసరికి, దాని ఏజ్ అనేది కొంచెం మీద పడేసరికి అది దాని యొక్క వర్క్ పనితనం అనేది తగ్గిపోతుంది. దాని హార్మోన్స్ అనేది రిలీజ్ చేయడం తగ్గిపోతుంది. అంతేనా? అది రిలీజ్ చేసే హార్మోన్ పేరేంటి? ఇన్సులినేనా? ఇన్సులినేనా? ఓకే. ఎలా అంటే మీరు ఇప్పుడు గోరింటాకు పెట్టుకున్నాం, అది తేమ ఎక్కువ ఉందనుకోండి, చక్కగా ఆడించవచ్చు కదా, ఓకే. లేకపోతే ఈ యొక్క గోరింటాకు బాగా ఎండిపోయింది అనుకోండి, అప్పుడు అరచైన ఆడించడం వీలవుతుంది? ఎట్లా? లేదు కదా, బాగా బండగా మారిపోతుంది. అంతేనా? సో యాక్టివ్గా ఉండాల్సినటువంటి ప్రతి ఒక్క కణజాలం, ప్రతి ఒక్క ఆర్గాన్ కూడా, హార్ట్తో సహా ప్రతి ఒక్కటి ఎలా అయిపోతుందంటే గ్లూకోజ్ పట్టేసి ఇలా బండగా అయిపోతుంది, మొద్దుబారిపోతుంది. అర్థమైందా? ఎలా ఉండాలి? మళ్ళీ నీళ్లు కొడితే తాజాగా ఉండాలి, రైట్? ఈ యాంటీ ఆక్సిడెంట్సే నీళ్లు కొట్టడం లాంటిది, ఓకే. మళ్ళీ రెజ్వినేట్, ఆ పనితనాన్ని మళ్ళీ రెజ్వినేట్ చేస్తుంది అనమాట. దీన్ని పునర్జీవన శక్తి అంటారు. ఏమంటారు? అప్పుడప్పుడు పలకాలి, కొన్ని పలకాలి, పలికితే మంచిది. పలికితే ఇంగ్లీష్లోనే పలకాలి. రెజ్వినేట్ చేస్తుంది లేదా పునర్జీవన శక్తి, జీవశక్తిని పెంపొందిస్తుంది. ఇది ఏ కెమికల్ మందులు చేయలేవు. కెమికల్ మందులు ఏం చేస్తాయంటే బ్లీచింగ్ కొట్టినట్టు ఆ నెగిటివ్ తీసేస్తాయి అంతే, దాంతోపాటు పాజిటివ్ కూడా వెళ్ళిపోతుంది. ఎర్ర చీమలతో పాటు నల్ల చీమలు కూడా చచ్చిపోతాయి. పాప నల్ల చీమలు ఏమనవు, మంచివే అవి. అర్థమైంది? ఇది అన్నమాట. సో ఇప్పుడు ఈ రెండు ఇంగ్రీడియంట్స్, మెయిన్ ఇంగ్రీడియంట్స్ చెప్పావు ఒకసారి, ఏంటివి అవి మెయిన్ ఇంగ్రీడియంట్స్? సాల్సిటాల్ అండ్ ముకునస్, దోలగొండి. కపికచ్చు ఒకటేమో సాల్సిటాల్, ఏకనాయకం. రెండవది ఏంటి? వెల్వెట్ బీన్స్, కపికచ్చు. కొంచెం నెమ్మదిగా చెప్పు, అది ఏమంటే స్టోర్ అవ్వదు. దీన్ని మళ్ళీ చిన్నప్పుడు మ్యాథ్స్ చదివినప్పుడు అప్పుడు కూడా అంతే, ఒక్కొక్కటి చెప్పాడు సార్, ఏమో స్పీడ్గా చెప్పాడు. ఓకే, ఈ రెండు ఉంటాయి మన కాఫీలో, రెండు ఉంటాయి ఉపేందర్ గారు. ఒకటేంటి? ఏకనాయకం అని అంటారు. మూలికలు చెప్పారు కదా, మూలికలు ఏకనాయకం. దాన్ని ఎట్లా సేకరిస్తారో చూసారా మీరు? R&D ఉంది ఒకటి వీడియో, ఒక R&D వీడియో ఉంది, అందరు చూడండి, మన కంపెనీ రిలీజ్ చేసింది. ఇంకోటి ఏంటంటే వెల్వెట్ బీన్స్ అంటారు ఇంగ్లీష్లో.
వెల్వెట్ బీన్స్ అంటారు ఇంగ్లీష్లో. చిక్కుడు గింజ ఉన్నట్టు ఉంటుంది. దీన్ని సంస్కృతంలో కపికచ్చు అంటారు. ఏమంటారు సంస్కృతంలో? కపికచ్చు అని అంటారు. తెలుగులో దూలగొండి అని అంటారు. తెలుగులో దూలగొండి అని అంటారు. ఓకే, డన్. ఇదేమో ఫస్ట్ ఏకనాయకంకి సంబంధించి అది ప్యాంక్రియాస్ దగ్గర, కాలేయం దగ్గర మంచిగా పనిచేస్తే, ఈ వెల్వెట్ బీన్స్ ఏమో చిక్కుడు గింజ ఆకారంలో ఉన్నదేమో మైండ్ దగ్గర బాగా పనిచేస్తుందంట. ఇది అక్కడ ఇన్సులిన్ ముఖ్యమైతే ఇక్కడ ఎల్డోపా అనేటువంటి కెమికల్ ముఖ్యం అంట. మళ్ళొకసారి నీ భాషలో చెప్పు ఫోటో. ఇది సార్ చెప్పింది 100% సార్. ఈ రోజు నాకు కూడా కొత్త విషయం తెలిసింది. సో సాల్సిటాల్ అనేటువంటిదేమో ప్యాంక్రియాస్ దగ్గర పనిచేస్తే, ఈ వెల్వెట్ బీన్స్ మనకి బ్రెయిన్ దగ్గర పనిచేస్తుంది. బ్రెయిన్ లోపల మనకి డోపమైన్ అనే హ్యాపీ హార్మోన్ ఉంటుంది. ఈ డోపమైన్ మన యొక్క సుఖ దుఃఖాలను నిర్ణయిస్తుందండి. మీరు నవ్వాలన్నా, బాధపడాలన్నా, లేదా నిర్ణయాలు తీసుకోవాలన్నా, లేదా అలర్ట్ గా ఉండాలన్నా, జ్ఞాపకం ఉంచుకోవాలన్నా, నిద్రపోవాలన్నా అన్ని కూడా డోపమైన్ నిర్ణయిస్తుంది. అటువంటి డోపమైన్ ఎక్సెస్ గ్లూకోజ్ ఎక్కువ అవడం వల్ల, లేదా వాటర్ కంటెంట్ తక్కువ అవడం వల్ల, లేదా వయసు మీద పడడం వల్ల డోపమైన్ కంటెంట్ తగ్గిపోతుంది. దీనికి ఆల్టర్నేటివ్ వెల్వెట్ బీన్స్ లో ఉన్నటువంటి ఎల్డోపా. ఈ ఎల్డోపా ఒక అనేటువంటి చిన్న సుఖ దుఃఖాల మ్యాటరే కాకుండా గొప్ప నర్వస్ సిస్టాన్ని దెబ్బతీస్తుంది. దీన్ని కంపవాతము, పార్కిన్సన్స్ వ్యాధి అని అంటారు. 60 ఎబో వచ్చేది ఇది. ఈ గ్లూకోజ్ ఎక్కువ అవడం వల్ల, ఈ యొక్క ఆర్గాన్ మందం అయిపోవడం వల్ల, ఈ మెదడు రిలీజ్ చేయాల్సినటువంటి ఆ డొపమైన్ కూడా ఆధారపడ్డటువంటి రసాయనం, ఇక్కడ ఇన్సులిన్ ఎంత ముఖ్యమో అంత ప్రాధాన్యత సంతరించుకున్న ఆ యొక్క రసాయనం పేరు, హార్మోన్ పేరు ఎల్డోపా. ఏమంటారు? ఇది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇది ఒకసారి విందాం. ఇవి పార్కిన్సన్స్ లక్షణాలు ఎవరిలో ఎక్కువగా కనిపిస్తాయో తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. పార్కిన్స్ అన్నది ఎవరిలోనే రావచ్చండి. స్త్రీలలోనూ పురుషుల్లో ఎక్కువ శాతం పురుషుల్లో కనబడుతుంది. అదే కాకుండా భారతదేశం జనాభా 65 పైబడిన వాళ్ళ సంఖ్య పెరిగిపోయింది. అందువల్ల ఈ పార్కిన్సోన్స్ అన్న వ్యాధి డీజనరేటివ్ కండిషన్ అని ఒక దాంట్లో గ్రూప్ కింద వస్తుంది. అంటే మనం మెదడుకు సంబంధించిన వ్యాధులు ఆలోచించినట్టయితే పుట్టినప్పటి నుంచి డీజనరేటివ్, యాక్చువల్లీ రీజనరేటివ్, మళ్ళీ జనరేట్ చేయాలి. ఎర్ర రక్త కణాలని, అక్కడున్న రసాయనాలని ఉత్పత్తి చేయాలి. అది జనరేట్ చేయలేక డీజనరేట్ అయిపోతూ ఉంటుంది. మళ్ళీ దాన్ని రీజనరేట్ చేసేటువంటి శక్తి ఈ యొక్క హెర్బల్స్ కి ఉంది. ఉండే వ్యాధులు మధ్యలో తయారయ్యేవి, తలకు దెబ్బ తగలడం వల్ల వచ్చేది, మెదడులో వచ్చే క్యాన్సర్ లాంటివి, గడ్డలు లాంటివి. అలాగే డీజనరేటివ్ కానీ ఈ డీజనరేటివ్ అంటే ఇప్పుడు చెట్టు నుంచి ఆకులు రాలిపోతాయి. చూడండి, ఆకులు రాలే కాలంలో కొన్ని రాలడం అంటే సహజమే. నార్మల్ టైంలో రాకపోయి ఆకు చెట్టు అంతా బోడైపోతే, అదే మాదిరి పార్కిన్సన్లో ఒక ద్రవ పదార్థం ఉంటుంది మెదడులో. అందరికీ సృష్టికర్త అమర్చాడు ఆయన, డోపమీన్ అని. ఈ డోపమీన్ అన్నది మనం నడుస్తున్న మన కథలకి, ఈ కదలికల తాలూకా సంఘానికి ఉపయోగపడేటువంటి గొప్ప మంచి ద్రవ పదార్థం డోపమీన్. ఊహించండి, ఏదైనా కారణం వల్ల ఈ ద్రవ పదార్థం తాలూకా లోపంగానైతే దాని తాలూకా తయారీలో తేడా వస్తే వచ్చేదే బయటికి పార్కిన్సన్ వ్యాధి. పార్కిన్సన్ వ్యాధి ముఖ్యంగా ఎక్కువ మందిలో 60-65 పైబడిన వాళ్ళు వస్తుంది. దానిలో 3 ముఖ్యమైన అంశాలు ఉన్నాయి: ఏకైనీసియా, ట్రెమర్, రిజిడిటీ. ఏకైనీసియా ఏమిటి? కదలిక స్లో అయిపోతుంది, నెమ్మది అయిపోతాడు ఆయన. పాతకాలం ముందు అసలు చాలా యాక్టివ్ నడిచేవాడు, ఆయనతో అసలు మేము నడలేకపోయేవాళ్ళం, మధ్యన స్లో అయిపోయారు ఈయన అని అంటారు. ఏకైనీసియా అంటే అలాగే, అది చేతులు కదలిక కూడా ఇలా నడుస్తారు స్టిఫ్గా. రిజిడిటీ, చేతులు టైట్ అయిపోతాయి. అసలు చేతులు కానీ షర్ట్ కానీ ఏదైనా వేసుకోవాలంటే ఒక పెద్ద బ్రహ్మ ప్రయత్నం అది. ట్రెమర్, చేతులు వణకడం. ఇది ఒక పక్క రావచ్చు, 2 పక్కలు కూడా రావచ్చు. ఈ 3 లక్షణాలు కానీ ఏ వ్యక్తిలో ఉన్నట్టయితే దాన్ని పార్కిన్సన్ వ్యాధి అని నిర్ధారణ చేయడం అనేది పేషెంట్ చూసినప్పుడే ఒక అనుకుంటాం. ఈ మధ్యకాలంలో దానికి సంబంధించిన కొన్ని పరీక్షలు కూడా వచ్చాయి. సిటీ స్కాను, ఎంఆర్ఐ ఇలాంటి పరీక్షల్లో అది పెద్ద ఉపయోగకరమైనటువంటి పరీక్షలు కావు, ఎందుకంటే నిర్ద్వందంగా చెప్పేటువంటి కావు. దానికి ఈ మధ్యన పెట్ స్కాన్ అని ఒకటి వచ్చింది. పెట్ స్కాన్ అనేటువంటి మెటబాలిక్ అంటే శరీరంలో ఉండే మెదడు తాలూకా పడితనను గుర్తించేటువంటి ఒక రకమైన పరీక్ష. ఈ పెట్ స్కాన్లో ఎక్కడైతే కేంద్రం కార్పస్ ట్రైటమ్ సబ్స్టాన్షియా నైగ్రా అని బ్రెయిన్లో 2 చోట్ల ఉంటుంది, కుడి పక్క ఉంటుంది, ఎడమ పక్క ఉంటుంది. ఇక్కడ నుంచి ఆ డోపమిన్ పదార్థం వస్తుంది. ఈ పెట్ స్కాన్లో ఈ డోపమిన్ తయారీ ఏమైనా తగ్గిందా,
తగ్గితే ఎంత శాతం తగ్గింది, 2 వైపులా తగ్గిందా, ఒక పక్క తగ్గిందా అని చెప్తూ ఉంటుంది. దాన్ని బట్టి 100% పార్కిన్సన్ వ్యాధి అని మనం నిర్ధారణ చేస్తాం. ఇది ఏదో క్యాన్సర్ లాంటిది కాకపోయినా చాలా ఇబ్బందికరమైంది. చేతి రాత మారిపోతూ ఉంటుంది. బ్యాంకులో బ్యాంక్ మేనేజర్ మెసేజ్ ఇస్తాడు, ఏమండి మీ హ్యాండ్ రైటింగ్ మారిపోయింది, మీదైనా సంతకం అని అడుగుతారు. దానికి ఎందుకంటే చిన్న అక్షరాలు అయిపోతాయి, మైక్రోగ్రఫీ అంటారు. అలాగే ఎలిజిబిలిటీ తగ్గిపోతుంది. ఎంత చక్కటి దస్తూరి ఉండే వ్యక్తులకి ఎలిజిబిలిటీ తగ్గిపోతుంది, స్లో అయిపోతారు, నడవలేరు, కాన్స్టిపేషన్, మోషన్ చాలా ఇబ్బంది అయిపోతూ ఉంటుంది. అసలు ప్రతిదానికి మిగతా వాళ్ళ మీద డిపెండ్ అవ్వాల్సి ఉంటుంది. కానీ వాళ్ళ జ్ఞాపక శక్తి అమోఘంగా ఉంటుంది. అంటే ముందు కష్టం రాకముందు ఎలాగైతే ఉండేవాళ్ళో అంతే జ్ఞాపకం ఉంటుంది. మాట్లాడినప్పుడు మాత్రం అసలు ముఖంలో ఏ మాత్రం కదలిక ఉండదు. దాన్ని మాస్క్ లైక్ ఫేస్ అని ఆంగ్లంలో అంటారు. ఇవి పార్కిన్సన్ తాలూకు లక్షణం. నర్వస్ సిస్టమ్ పూర్తిగా ఆఖరికి కండరాలు ఈ డైజెషన్ ప్రాబ్లమ్స్ కూడా వస్తుంటాయి. చూడండి, గ్లూకోజ్, కొలెస్ట్రాల్ ఇవి బాగా పెరిగిపోవడం వల్ల మెదడులో ఉన్నటువంటి ఆ డోపమైన్, ఎల్డోపా అనేది రిలీజ్ అనేది తగ్గిపోతుంది. అంటే వాళ్ళ లైఫ్ టైంలో చాలా కష్టపడి ఉంటారు, ఏదర్ విమెన్ ఆర్ మెన్. ఏమంటారు, చివరాఖరి దశ అంటారు కదా, కొంచెం ఏజ్డ్ ఉన్నప్పుడు ఈ ఒక గ్లాస్ ని కూడా హోల్డ్ చేయలేకపోవడం, లేకపోతే ఎవరి సపోర్ట్ లేకుండా తినలేకపోవడం, ఏదైనా వాటర్ తాగలేకపోవడం, ఇలాంటివన్నీ చూస్తూ ఉంటాం కదా సార్. అసలు ఎందుకు వస్తుంది ఇది? పార్కిన్సన్స్ వ్యాధి ఇంతకుముందు చెప్పారు కదా, దీన్ని మనం తెలుగులో వణుకుడు వ్యాధి అంటారు. వణుకుడు వ్యాధి, వణకడం అనేటువంటి ప్రధానమైనటువంటి లక్షణము ఈ వ్యాధిలో ఉండడం చేత వణుకుడు వ్యాధి అంటారు. ఇది ఈ రోజు కొత్తగా కనిపెట్టినటువంటి వ్యాధి అయితే కాదమ్మా. వేలాది సంవత్సరాల క్రితమే మన మహర్షులు వారి వారి ఆయుర్వేద వైద్య గ్రంథాల్లో కంపవాతం అనేటువంటి వ్యాధిని గురించి ప్రస్తావించి చక్కటి చికిత్సా విధానాన్ని గురించి కూడా తెలియజేయడం జరిగిందమ్మా. సో సంస్కృతంలో కంపం అంటే వణకడం, వణకడం అనేటువంటి లక్షణం ప్రధానంగా ఈ వ్యాధులు ఉండడం చేత దాన్ని కంపవాతం అంటారు అనమాట. అసలు వాత వ్యాధులు 80 రకాలుగా చెప్పబడ్డాయమ్మా. అసీతిర్ వాత వికారా అని చెప్పేసి 80 రకాలైనటువంటి వాత వ్యాధుల్లో ఈ కంపవాతం అనేది కూడా ఒక వాత వ్యాధి. అంటే శరీరంలో వాతదోషం అనేది ఎక్కువగా ప్రకోపించడం చేత, దాని యొక్క ప్రభావం చేత వణుకుడు ప్రధాన లక్షణంగా ఉండడం చేత ఈ యొక్క వ్యాధిని కంపవాతం అనేటువంటి పేరుతో చెప్పడం జరిగిందమ్మా. ఈ యొక్క కంపవాతం లేదా వణుకుడు వ్యాధి ఏదైతే ఉందో దీన్ని పార్కిన్సన్స్ అనేటువంటి వ్యాధిగా ఆధునికంగా చెప్తుంటారు అమ్మా. అంటే పార్కిన్సన్స్ అనేటువంటి యొక్క వైద్యుడు వేరే దేశంలో ఫస్ట్ ఆ యొక్క వ్యాధిని గుర్తించి ప్రపంచానికి తెలియజేయడం చేత పార్కిన్సన్స్ డిసీజ్ అనేటువంటి పేరు ఆ వ్యాధికి ఇవ్వడం జరిగిందమ్మా. మరి ప్రపంచవ్యాప్తంగా కూడా ఎంతో మందిని వేధించేటువంటి అత్యంత సర్వసాధారణమైనటువంటి సమస్యగా ఈ పార్కిన్సన్స్ వ్యాధి మారిపోయిందమ్మా. సర్వసాధారణంగా మరి 60 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళలోనే పార్కిన్సన్స్ వ్యాధి ఇంతకు ముందు వచ్చేదమ్మా. మేము చాలా ఏళ్ల నుంచి గమనిస్తున్నాను కదమ్మా. మరి ఈ మధ్య కాలంలో మాత్రము మరి రకరకాలైనటువంటి కారణాల రీత్యా ఇంచుమించు 40-45 ఏళ్ల తర్వాత దాటినటువంటి వాళ్ళల్లో కూడా చాలా మంది ఈ పార్కిన్సన్స్ వ్యాధి వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుందమ్మా. ఈ పార్కిన్సన్స్ వ్యాధి వచ్చినప్పుడు మొదట్లో కొన్ని లక్షణాలు ఉండేసి క్రమంగా పెరిగిపోతుంటాయమ్మా. అంటే ఆ లక్షణాలు ఎలా ఉంటాయంటమ్మా, మొట్టమొదట ఒక చెయ్యి కానీ లేకపోతే ఒక కాలు కానీ ఇతర అవయవాలు కానీ వణకడం మొదలవుతుంది. క్రమంగా వ్యాధి ప్రోభివృద్ధి జరిగే కొద్దీ, వ్యాధి ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ లక్షణాల తీవ్రత పెరిగిపోతుంటుంది. అదేవిధంగా ఇతర అవయవాలు కూడా దాని యొక్క ప్రభావం చూపిస్తుంది. ఈ విధంగా క్రమంగా పోయేసి ఒక స్టేజ్లో మనిషి నిలవడం కష్టమవుతుంది, నడవడం కష్టమవుతుంది, కూర్చోవడం కష్టమవుతుంది, నించోవడం కష్టమవుతుంది, అన్నం తినడం కష్టమవుతుంది, తాగడం కష్టమవుతుంది, కళ్ళు ఆర్పడము తెరవడం కష్టమైపోతుంది. ఆ స్టేజ్లో లాస్ట్ స్టేజ్ కూడా పోతుంటారు అమ్మా. సో సర్వసాధారణంగా ఏం జరుగుతుందంటే ఎక్కువ శాతం మందిలో చేతులు వణకడం అనేది మొదలవుతుంది అనమాట. వణకడం ప్రధానమైన లక్షణంగా ఉంటుంది అన్నమాట. చేతులు వణుకుతుంటాయి. అదేవిధంగా క్రమంగా చెప్పాను కదమ్మా, ఈ లక్షణాలన్నీ తల వణకడం మొదలవుతుంది. తర్వాత ఈ యొక్క పదార్థాలు తీసుకునేటప్పుడు వణుకుంటూ తీసుకుంటాడు. ఆహార నమలాలను ఇబ్బంది పడుతుంటారు. తర్వాత ఆహారాన్ని మింగేటప్పుడు కూడా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది. అదేవిధంగా మోషన్ సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్, కొంతమందికి మోషన్ సరిగ్గా కాకపోవడం ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అదేవిధంగా నిద్రలో కూడా మరి కొంతమందికి ఎక్కువగా నిద్ర వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటే కొంతమందికి నిద్ర పట్టక ఇబ్బంది పడుతుంటారు. అదేవిధంగా మానసికమైనటువంటి అస్థిమితం కూడా ఏర్పడేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఈ విధంగా రకరకాల లక్షణాలు ఉంటాయమ్మా. సో
ఇది ఎందుకు జరుగుతుందంటమ్మా, ఈ పార్కిన్సన్స్ అనేటువంటి వ్యాధి డోపమిన్ అనేటువంటి రసాయన పదార్థం ఉత్పత్తి తగ్గిపోవడం వల్ల జరుగుతుంది. ఈ యొక్క వ్యాధి వస్తుందని చెప్పేసి శాస్త్రీయంగా నిరూపణ అయిందమ్మా. దీనికంతా కారణం ఏంటంటే మెదడులో డోపమిన్ అనేటువంటి యొక్క రసాయన పదార్థం ఉత్పత్తి తగ్గిపోవడం. ఎప్పుడైతే డోపమిన్ అనేటువంటి రసాయన పదార్థం ఉత్పత్తి తగ్గిపోకుండా మనం కంట్రోల్ చేసేసి ఆ ఉత్పత్తిని పెంచగలమో ఆ సమస్యకు మనం పరిష్కారాన్ని కనుక్కున్నట్లే. ఉత్పత్తి పెంచడము, ఇన్సులిన్ ఉత్పత్తిని సరిగా చేయడము, డోపమిన్ ఎల్డోపా ఉత్పత్తి సరిగా చేయడం. ఆ ఉత్పత్తిని పెంచుకుంటే మనం ఆ సమస్య నుంచి మాక్సిమం మనల్ని మనం కాపాడుకోవచ్చు. ఓకే. సో మరి ఈ యొక్క డోపమిన్ అనేటువంటి రసాయన పదార్థం ఉత్పత్తి త్వరగా తగ్గిపోకుండా ఉండేందుకు, అదేవిధంగా రసాయన పదార్థం ఉత్పత్తి తగ్గిపోవడం వల్ల ఏర్పడేటువంటి లక్షణాలు మరింత తీవ్ర రూపం త్వరగా దాల్చకుండా ఉండేందుకు, ప్రథమ దశ ఉన్నటువంటి లక్షణాలు త్వరగా తగ్గేందుకు ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి యొక్క ఔషధం చాలా చక్కగా పనిచేస్తుందమ్మా. ఈ యొక్క ఔషధ తయారీకి కావాల్సిన పదార్థాలు 3 దూలగొండి విత్తనాల యొక్క చూర్ణమ్మా. దూలగొండి వీటినే కపికచ్చు అంటారమ్మా. దీన్ని ఏమంటారు? కపికచ్చు అని అంటారు. ఓకే, ఇది దూలగొండి. కపికచ్చు. సో కపికచ్చు అనేది సంస్కృతం పేరమ్మా. తెలుగులో దూలగొండ విత్తనాలు ఉంటారమ్మా. సో మనకు ఇవన్నీ మార్కెట్లో దొరుకుతాయమ్మా. ఆ దూలగొండ విత్తనాల యొక్క చూర్ణం ఒక 50 గ్రాములు తీసుకోవాలి. ఈ దూలగొండ విత్తనాల మీద కూడా పరిశోధన జరిగిందమ్మా. ఇందులో ఎల్డోపా అనేటువంటి పదార్థం ఉందంటమ్మా. ఈ ఎల్డోపా అనేటువంటి పదార్థం ఉన్నటువంటి దూలగొండ విత్తనాలను తీసుకోవడం వల్ల మెదడులో నేను చెప్పినట్లు ఈ యొక్క డోపమిన్ అనేటువంటి పదార్థం ఉత్పత్తి జరుగుతుందంట. బోగస్ సార్, ఈ ఎల్డోపాని కోసము సపరేట్ గా మెడిసిన్స్, కెమికల్ మెడిసిన్స్ ఇస్తారు. కానీ న్యాచురల్ మెడిసిన్ అన్నమాట ఇది, హెర్బల్. ఇప్పుడు ఈ దూలగొండి అనేది ఎలివేట్ బీన్స్ అంటాం. సో ఎల్డోపా తీసుకుంటే డోపమిన్ ఉత్పత్తి బాగా జరుగుతుంది. డోపమిన్ ఉత్పత్తి బాగా జరిగితే ఈ లక్షణాలు తగ్గిపోతాయి, ఆ జబ్బు తగ్గిపోతుంది. సో పరిశోధనలో కూడా నిరూపణ అయిందమ్మా. ఆయన చెప్పిన 2 పాయింట్లు ఇంపార్టెంట్. ప్రాథమికంగా పొందుతున్నటువంటిది ఉంటే ఓకే, ముందు నుంచి తీసుకుంటే ఉత్పత్తి బాగా జరుగుతుంది. ఒకవేళ ప్రైమరీ స్టేజ్ లో ఉంటే తొందరగా సివియర్ లోకి వెళ్లకుండా కాపాడుకోవచ్చు. ఇది దీనికోసం మనం కాఫీ. సో ఈ యొక్క పొడి ఒక 100 గ్రాములు తీసుకోవాలి. ఈ యొక్క కపికచ్చు లేక దూలగొండ విత్తనాల యొక్క పొడి. అట్లే జటామాంస చూర్ణం అదొక 50 గ్రాములు తీసుకోవాలి. మనకి ఇది కూడా మార్కెట్లో దొరుకుతుందమ్మా. సో స్ట్రెస్ తగ్గిపోతుంది, తర్వాత బాడీని కూల్ చేసేస్తుంది. అదేది జటామాంసి, మీరు విన్నారా మేడం? లావణ్య మేడం, జటామాంసి గురించి ఎప్పుడైనా? గుడ్ మార్నింగ్ సార్. విన్నాను సార్ జటామాంసి గురించి. మనకు ఐకేర్ లో కలపడం జరిగింది. ఐకేర్ లో ఒక వెల్వెట్ కి సంబంధించినటువంటి మొక్క, అది దానికి సంబంధించి జటామాంసి ఉంటుంది. అది చాలా మైండ్ ని కూల్ చేస్తుంది, హ్యాపీ నిద్ర రావడానికి బాగుంటుంది. స్ట్రెస్, యాంగ్జైటీ, అధికమైన ఒత్తిడి, ఆందోళన నర్వస్ సిస్టమ్ అన్నట్టే కదా, నర్వస్ సిస్టమ్ అది. సో ఇది చూడండి, ఈ యొక్క జటామాంసి మనం అందుకనే మన ప్రొడక్టివ్ వాల్యూ తెలియాలంటే ఇంగ్రీడియంట్ వాల్యూ తెలియాలి. ఆ ముడి పదార్థాలు, ఇంగ్రీడియంట్ అంటే ముడి పదార్థాలు. ఆ ముడి పదార్థాలు అందులో ఏం వాడడం జరిగింది? కర్కమిన్ వాడడం జరిగింది. అట్ ది సేమ్ టైం ఇంకో వెల్వెట్ బీన్స్ ని వాడడం జరిగింది. వెల్వెట్ బీన్స్ అంటే వాటిని కపికచ్చు అంటారు, దూలగొండ గింజలు అంటారు. ఇది నర్వస్ సిస్టమ్ ని చాలా బాగా చేస్తుంది. ఇది అవసరం అంటే చాలా చాలా అవసరం. అందరు ఫిక్స్ అయిపోయారు 60 తర్వాత వస్తుందని, కానీ ఇప్పుడున్న డ్యామేజ్ ప్రకారం 30-40 నుంచి అది ఎఫెక్ట్ అవుతుంది నర్వస్ సిస్టమ్. ఓకే, ఆ యొక్క బ్రెయిన్ అటాక్ వచ్చిందంటే పార్కిన్సన్స్ అని, పక్షవాతం అని, ఇట్లా ఎన్నో వస్తాయి. ఓకే, ఒకసారి ఆ వెల్వెట్ బీన్స్ కంపెనీ పోస్టర్ ఇక నువ్వు క్యారీ అని నువ్వు చెప్పేసి. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈరోజు మరింత కొత్త కోణంలో మనం ఐ కాఫీ గురించి తెలుసుకుంటాం. వెల్వెట్ బీన్స్. సో ఆల్రెడీ 2 వీడియోల్లో మనకు చెప్పిన విశ్లేషణ ఏంటంటే న్యూరో డీజనరేటివ్ డిజార్డర్స్, ఏదైతే వయసు మీద పడుతున్నప్పుడు వచ్చేటువంటి న్యూరో డీజనరేటివ్ డిజార్డర్స్ వల్ల ఎన్ని డ్యామేజెస్ ఉంటాయి చూడండి ఎంటైర్ బాడీ. దానికి మార్కెట్లో అల్లోపతిలో సింథటిక్ మెడిసిన్ చాలా ఉన్నాయి, బట్ న్యాచురల్ మెడిసిన్ మనకు లేదు. అలాంటి టైంలో వెల్వెట్ బీన్స్ అనేటువంటిది ఈ న్యూరో డీజనరేటివ్ డిజార్డర్స్
ఈ న్యూరోపతికి సంబంధించిన నరాల వ్యవస్థని బలపరిచేటువంటి ఒక న్యాచురల్ రెమెడీ వెల్వెట్ బీన్స్. దీనిని మన ఐ కాఫీలో వాడడం జరిగింది. దీన్ని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల కొన్ని బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ సైంటిఫిక్ గా ప్రూవెన్ అయినటువంటి బెనిఫిట్స్. ఇది బూస్ట్ డోపమైన్ లెవెల్స్. ఇందులో ఉండేటువంటి ఎల్డోపా మన బ్రెయిన్ లో ఉండేటువంటి డోపమైన్ ని తిరిగి ఉత్పత్తి చేయడానికి ఇది సహకరిస్తుంది మన ఐ కాఫీలో ఉన్నటువంటి దూలగుండి గింజలు కూడా. ఇది మోటివేషన్ ఇస్తుంది బ్రెయిన్ కి, మూడ్ ఎన్హాన్స్ చేస్తూ ఉంటుంది, అండ్ అటెన్షన్ ఇస్తుంది, అండ్ మన యొక్క మెమరీ పవర్ ని ఇంక్రీజ్ చేసుకోవడానికి చక్కగా సపోర్ట్ అవుతుంది. తర్వాత ఇంప్రూవ్ స్లీప్ అండి, చక్కటి నిద్రకి వెల్వెట్ బీన్స్ మనకి సహకరిస్తుంది. అండ్ ఇది పార్కిన్సన్స్ వ్యాధి, ఆల్రెడీ సారు చాలా క్లియర్ గా చెప్పారు వీడియో రూపంలో. ఈ పార్కిన్సన్స్ వ్యాధి రావడానికి మెయిన్ రీజన్ అంటే ఎంటైర్ బాడీ మొత్తంలో ఉండే న్యూరో సిస్టమ్ డ్యామేజ్ అయిపోయి అక్కడి నుంచి సైడ్ ఎఫెక్ట్లు రావడానికి మెయిన్ రీజన్ డోపమైన్ లెవెల్స్ తగ్గిపోవడం. ఈ డోపమైన్ లెవెల్స్ పెరగడానికి సింథటిక్ మెడిసిన్స్ ఇస్తారు, వాటికి చాలా సైడ్ ఎఫెక్ట్లు ఉంటాయి. బట్ మన ఐ కాఫీలో ఉండేటువంటి దూలగుండి ఈ న్యాచురల్ రెమెడీ, న్యాచురల్ హెర్బ్ డోపమైన్ లెవెల్స్ ని పెంచడానికి ఉన్నటువంటి ఒక చక్కటి ఆల్టర్నేటివ్ మనకి ఎల్డోపా రూపంలో వెల్వెట్ బీన్స్ లో ఉంటుంది. అండ్ ఇది మనకి ఇంప్రూవ్ డైజెస్టివ్ సిస్టమ్, డైజెస్టివ్ సిస్టాన్ని పెంచుకోవడానికి కూడా పనిచేస్తుంది. ఇందాక అక్కడ డాక్టర్ గారు ఏమన్నారు, మోషన్ ప్రాబ్లం కూడా వస్తుంది ఏది డోపమైన్ తగ్గితే. సో ఈ డోపమైన్ తగ్గడం ద్వారా వచ్చేటువంటి ఈ డైజెస్టివ్ సిస్టమ్ డ్యామేజ్ ని కూడా కంట్రోల్ చేస్తూ చక్కటి డైజెషన్ కు ఉపయోగపడుతుంది వెల్వెట్. అంటే ఇది పిల్లల్లో వచ్చేటువంటి ADHD అనేటువంటి డిజార్డర్ ని బ్యాలెన్స్ చేస్తుందండి. ADHD అంటే అటెన్షన్ డెఫిషిట్ ఆర్ హైపర్ యాక్టివ్ డిజార్డర్ అంటారండి. అయితే పిల్లలు మందబుద్ధిగానే ఉంటారు, లేదా ఫుల్ యాక్టివ్ గానే ఉంటారు, హైపర్ యాక్టివ్ గానే ఉంటారు. దీన్ని ADHD అంటారు. ఈ రోజు సమాజంలో ఉన్న పెద్ద ప్రాబ్లం తల్లిదండ్రులకి పిల్లల రూపంలో అంటే ADHD. దీంట్లో ఏమవుతుందంటే వాళ్ళకి ఎల్డోపా శాతం 0గా ఉంటుందండి. అందుకని వాళ్ళు అయితే రియాక్ట్ అవ్వరు, లేదా ఓవర్ రియాక్ట్ అయిపోతారు. ఇలాంటి ADHD ఉన్నటువంటి పిల్లల్లో వాళ్ళ యొక్క డోపమైన్ శాతాన్ని పెంచడానికి ఈ యొక్క ఎల్డోపా అనేటువంటిది బాగా ఉపయోగపడుతుంది. మన మూడ్ని ఎన్హాన్స్ చేస్తుంది. మనము చిరాగ్గా ఉన్నాం అనుకోండి, ప్రశాంతమైనటువంటి ఆలోచన శక్తిని ఇస్తుంది. అంటే ఇది బ్లడ్ షుగర్ మేనేజ్మెంట్ కూడా ఇది చక్కగా ఉపయోగపడుతుంది. ఎట్లా ఉపయోగపడుతుంది, మనము తీసుకునే ఫుడ్ ద్వారా వస్తున్నటువంటి ఎక్సెసివ్ గ్లూకోజ్ మళ్ళా బ్రెయిన్ దగ్గరికి వెళ్తూ ఉంటుంది, అక్కడ స్టోరేజ్ అవుతూ ఉంటుంది, ఆర్గాన్స్ దగ్గర స్టోరేజ్ అవుతూ ఉంటుంది. అలాంటి ఎంటైర్ బ్లడ్ థిన్నర్ గా ఇది ఉపయోగపడుతుంది. ఎప్పుడైతే థిక్గా ఉన్న బ్లడ్ థిన్ అయిందో ఆటోమేటిక్ గా మనకి గ్లూకోజ్ లెవెల్స్ అనేది అంత బెస్ట్ ఇంగ్రీడియంట్ మన యొక్క వెల్వెట్ బీన్స్. దీనికి ఒకసారి హార్ట్ఫుల్ గా సో ఇలాంటి 3 ఇంగ్రీడియంట్స్ గురించి మనం ఈరోజు విన్నామండి. ఒకటి సాల్సిటాల్, ఇది మనం నిత్యము తీసుకుంటున్నటువంటి ఫుడ్ ద్వారా వచ్చే ఎక్సెసివ్ గ్లూకోజ్ కి సరిపడినంత ఇన్సులిన్ ప్యాంక్రియాస్ నుంచి రిలీజ్ అవునప్పుడు మన శరీరం లోపల గ్లూకోజ్ శాతం ఎక్కువై అనేక రకాల డిజార్డర్లోకి మనం వెళ్తున్నాం. అలాంటి ప్యాంక్రియాస్ దగ్గర ఇన్సులిన్ ఉత్పత్తికి సాల్సిటాల్ బాగా ఉపయోగపడుతుంది. అట్లాగే మన శరీరం లోపల ఉండేటువంటి డోపమైన్ లెవెల్స్ తగ్గిపోవడం వల్ల న్యూరో డీజనరేటివ్ డిజార్డర్స్ లోకి వయసుతో సంబంధం లేకుండా మనం వెళ్తాం. ఈ బ్రెయిన్ దగ్గర ఉండేటువంటి డోపమైన్ లెవెల్స్ పెంచుకోవడానికి ఎల్డోపాని మనం వెల్వెట్ బీన్స్ రూపంలో తీసుకున్నాం. ఈ రెండింటిని కూర్గు ప్రాంతంలో ఉండేటువంటి కాఫీ బీన్స్ తో కలిపి ఒక చక్కటి కాఫీని మనకి పట్టుకురావడం జరిగింది. ఈ కాఫీ అనేటువంటిది సుపీరియర్ బ్లెండ్ అండి, సుపీరియర్ గా తయారైన కాఫీ. ఇటువంటి కాఫీ భారతదేశంలో ప్రస్తుతానికి లేదు, ఇకపై వచ్చేటువంటి అవకాశం కూడా లేదండి. ఇందులో ఉండేటువంటివన్నీ ప్యూర్ హెర్బల్ ఎక్స్ట్రాక్ట్ గా ఉన్నాయి, నేచర్ లో దొరికేటువంటి వాటిని మనం సేకరించాం. ఇది మనిషి శరీరం లోపల ఉండేటువంటి బ్లడ్ షుగర్ లెవెల్స్ మేనేజ్మెంట్ కోసం చక్కగా ఉపయోగపడుతుంది. ఇది వాటర్ సాల్యుబుల్ గా ఉంటుంది, నీటిలో చక్కగా కరిగిపోతుంది. మీకు ఎప్పుడైతే ఒక పదార్థం నీటిలో సాల్యుబుల్ అయ్యిందో అది రక్తంలో ఈజీగా పెనిట్రేట్ అయిపోతుంది. అందుకని తొందరగా మనము దీని ఫలితాలు పొందడానికి అవకాశం ఉంది. దీనికి ఒక కప్పు హాట్ వాటర్ ఉంటే చాలు ఈ యొక్క కాఫీని మనం తయారు చేస్తాం. దీన్ని మనకు అందిస్తున్నది ఇండస్ట్రియల్ హెల్త్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్, నందిదుర్గ రోడ్, బెంగళూరులో ఉంది. మనకి ఓన్ ప్రొడక్షన్ హౌస్ ఉంది. ఓన్ ప్రొడక్షన్ హౌస్ ఉండడం వల్ల క్వాలిటీలో కానీ క్వాంటిటీలో కానీ ఎక్కడ రాజీ పడవలసిన అవసరం, మనకి థర్డ్ పార్టీ కూడా లేదు. అందుకనే మన యొక్క ఈ యొక్క ప్రొడక్షన్ హౌస్ లో ఒక నెలకి 5,50,000 యూనిట్స్ తయారు చేసేటువంటి కెపాసిటీ కలిగిన ఓన్ ప్రొడక్షన్ హౌస్ నుంచి మనకి ప్రొడక్ట్ వస్తుంది.
అండ్ దీన్ని మనకు అందిస్తున్న వారు రీసెర్చ్ చేసి బయోయాక్టివ్స్ జపాన్ కార్పొరేషన్. ఇది మన మదర్ ఆర్గనైజేషన్. జపాన్ లో ఉన్నటువంటి ది బెస్ట్ టాపెస్ట్ రీసెర్చ్ సెంటర్ మన యొక్క బయోయాక్టివ్స్. వీళ్ళు ప్రకృతిలో దొరికేటువంటి న్యాచురల్ ప్రొడక్ట్స్ మీద రీసెర్చ్ చేసి వాటిలో ఉన్నటువంటి కొత్త పదార్థాలని కనుగొనడంలో వీళ్ళు సిద్ధహస్తులు. ప్రపంచంలో ఉన్న 500 కంపెనీలకి రా మెటీరియల్స్ అండ్ ఫార్ములాస్ మనం ఇస్తా ఉన్నాం. అటువంటి బయో యాక్టివ్స్ రీసెర్చ్ ద్వారా మనకి ఈ కాఫీ ఫార్ములాస్ అనేటువంటిది వచ్చింది. Yes, కోటం. ఇప్పుడు మన ఈ హెర్బల్స్ ని, ఈ వెల్వెట్ బీన్స్ ని, బాగా చేదుండే ఏకనాయకంని, వీటిని మనం కన్జ్యూమ్ చేసి అట్లా ఒక్కొక్క స్పూన్ ఎంత వేసుకోవాలో ఈ యొక్క ఫార్ములాస్ ని మనం రోజు కంటిన్యూ చేయాలంటే అది సాధ్యం కాదు హెర్బల్స్ ని తీసుకోవడం. సో ఈ రోజు చాలా ఈజీగా మనం కాఫీ లాగా తీసుకుంటున్నాము, ఆ హెర్బల్స్ ని కూడా లోపలికి తీసుకెళ్తున్నాం అంటే. ఇప్పుడు జటామాంసం ఉంది, ఆ జటామాంసం ఎక్కడ దొరుకుతుంది? దాన్ని మళ్ళీ పౌడర్ చేసి మనం లిక్విడ్ చేసుకొని తాగడం అంటే అది కాని పని కదా. సో అది మనకి సింపుల్ గా మనం తీసుకోవడానికి ఈ 21st సెంచరీ పర్సన్స్ కూడా తరం కూడా వాడుకోవడానికి ఈజీగా తయారు చేసి, అది మన ఆ విజ్ఞానం, విజ్డమ్, సనాతనమైనటువంటి విజ్ఞానానికి సనూతనమైనటువంటి విజ్ఞానాన్ని యాడ్ చేయడంలో ఈ యొక్క R&D గొప్పతనం ఉంది జపాన్ టెక్నాలజీ. సో ఈ యొక్క ఐ కాఫీని కనుక మనం రెగ్యులర్ గా కన్జ్యూమ్ చేస్తే, ఇందాక ఒక పదం వాడారు డాక్టర్ గారు, మీకు ఏదన్నా కాంప్లికేషన్ వచ్చిన తర్వాత కాదు, ముందే మనం గుర్తించి ప్రివెంటివ్ మోడ్ లో కనుక జాగ్రత్త పడగలిగితే మన సంపూర్ణ ఆరోగ్యం వైపు వెళ్తాం. సో ఈ యొక్క ఐ కాఫీ, ఈ యొక్క శాల్సిటాలు, దోలగొండి అండ్ కాఫీ బీన్స్ కలిగినటువంటి టేస్టీ ఐ కాఫీని మనం ప్రతిరోజు రెగ్యులర్ గా వాడటం వల్ల హోలిస్టిక్ మేనేజ్మెంట్ ఆఫ్ బ్లడ్ షుగర్ లెవెల్స్, మన శరీరం లోపల నిత్యము మనం తీసుకుంటున్న ఆహారం ద్వారా చేరిపోతున్న ఎక్సెసివ్ గ్లూకోజ్ ని మేనేజ్మెంట్ కోసం ఈ ఐ కాఫీ చక్కగా మనకు ఉపయోగపడుతుంది. అండ్ ఓవర్ వెయిట్ మేనేజ్, ఎక్సెసివ్ గ్లూకోజ్ ద్వారా మనం ఏమొస్తుంది అనుకున్నాం, ఫ్యాట్ వస్తుంది, అక్కడి నుంచి ఒబిసిటీలోకి వెళ్తామని అనుకున్నాం. అటువంటి కాంప్లికేషన్స్ బయటపడడానికి ఓవర్ వెయిట్ మేనేజ్మెంట్ కి ఐ కాఫీ అనేటువంటి మనకు చక్కగా ఉపయోగపడుతుంది. అండ్ మెయింటైన్స్ కొలెస్ట్రాల్ లెవెల్స్, మరలా మనం వీడియోలో ఆల్రెడీ విన్నాం, ఎక్సెసివ్ గ్లూకోజ్ గ్లైకోజన్ కానీ తర్వాత ఫ్యాట్ కానీ తర్వాత కొలెస్ట్రాల్ కానీ మారుతుంది. మూడవ రోజు కొలెస్ట్రాల్ గా మారితే ఏమవుతుంది, అయితే హార్ట్ అటాక్లు వస్తున్నాయి, లేదా స్టంట్లు పడుతున్నాయి, లేదా స్ట్రోక్లు వస్తున్నాయి. ఇలాంటి కాంప్లికేషన్ బయటపడడానికి ఈ ఐ కాఫీ కనుక మనం తాగలిగితే మన బాడీ లోపల ఉన్నటువంటి LDL వేస్ట్ కొలెస్ట్రాల్ ని బయటకు పంపిస్తూ గుడ్కు కొలెస్ట్రాల్ లోపల ఉంచుకుంటూ మనం హెల్దీగా ఉండడానికి ఐ కాఫీ ఉపయోగపడుతుంది. ఓవరాల్ రిజువనేషన్, ఇందాక సార్ మనకి చెప్పారు కదా, పునర్జీవనాన్ని, నిత్యము పునర్జీవనం పొందడానికి, నిత్యము మన బాడీ క్లీనింగ్ అవడానికి, టాక్సిన్స్ బయటకు పంపించడానికి కాఫీ చక్కగా ఉపయోగపడుతుంది. అంటే ప్రివెంట్స్ డయాబెటిస్, ఆల్రెడీ మాట్లాడుకున్నాం, భారతదేశం డయాబెటిక్ లో ఫస్ట్ ప్లేస్ లో ఉందని. ప్రతి 100 మందిలో 75 మందికి పైబడి ప్రీ డయాబెటిక్ లో ఉన్నారు. వాటి నుంచి బయటపడడానికి సింథటిక్ మెడిసిన్ ఏమి మన దగ్గర లేదు, ఒకవేళ ఉన్నా సరే అది సైడ్ ఎఫెక్ట్లతో కూడినటువంటి. న్యాచురల్ వేలో మన డయాబెటిక్ ని కంట్రోల్లో పెట్టుకోవాలన్నా, లేదా ప్రివెన్షన్ గా డయాబెటిక్ తో మనం ఉండాలన్నా సరే ఈ ఐ కాఫీ మనకు ఒక చక్కటి ఆప్షన్. అండ్ సపోర్ట్స్ హెల్దీ హార్ట్. ఆల్రెడీ ఒక వీడియోలో హార్ట్ గురించి చెప్పారు, లక్షల లీటర్ల బ్లడ్ అనేది నిత్యము పంపింగ్ చేస్తూనే ఉంటుందంట. అలాంటి నిత్య జీవనాన్ని ఆక్సిజన్ అందించేటువంటి బ్లడ్ ఒకసారి హార్ట్ దగ్గరికి వెళ్ళి హార్ట్ అటాక్లు వస్తున్నాయి, చిన్న వయసులోనే మనం చనిపోతున్నారు చాలా మంది. అటువంటి నిత్యము పనిచేసేటువంటి హార్ట్ కి చక్కటి హెల్త్ ఇస్తుంది ఐ కాఫీ. ఇది మనకి 2 వేరియంట్లు దొరుకుతాయి, బ్లాక్ అండ్ క్రీమర్. ఒక డబ్బాకు వచ్చి 50 శాషెట్లు ఉంటాయి. దీన్ని చక్కగా ప్రతిరోజు ఎవరైనా సరే ఏదైనా ఒక క్రానిక్ కండిషన్ లో ఉన్నప్పుడు, ఏదో ఒక పర్టికులర్ ప్రాబ్లం కోసం వాడాలని నేను అనుకున్న వాళ్ళు తప్పనిసరిగా ఉదయం బ్రేక్ఫాస్ట్ కి 30 నిమిషాల ముందు, రాత్రి భోజనానికి 30 నిమిషాల ముందు 50 ml హాట్ వాటర్ లో మన యొక్క ఐ కాఫీ పొడి అనేటువంటిది కలుపుకుని తాగితే సరిపోతుంది. మిగిలిన వాళ్ళందరూ ప్రివెంటివ్ కేర్ లో వాడుకోవాలనుకుంటే మీకు నచ్చిన సమయంలో ఉదయం పరగడుపున కానీ లేదా సాయంత్రం సమయంలో ఒక కప్పు కాఫీ కనుక తాగగలిగితే ఎక్సెసివ్ గ్లూకోజ్ ద్వారా వచ్చే డ్యామేజ్ ని అండ్ డోపమైన్ లెవెల్స్ తగ్గడం ద్వారా వచ్చిన న్యూరో కాంప్లికేషన్ మనం బయటపడుతూ హెల్దీగా ఉండడానికి అవకాశం. థ్యాంక్ యూ సో మచ్ సార్, నాకు చెప్పిన
మీకు తెలుసా భారతదేశాన్ని మధుమేహం యొక్క రాజధాని అంటారు అని? దేశంలో మధుమేహ వ్యాధి గ్రస్తుల సంఖ్య ప్రమాదకర స్థాయిలో పెరుగుతున్నట్లు నమోదైంది. ఇది 2025 నాటికి 69.9 మిలియన్లు మరియు 2030 నాటికి 80 మిలియన్ల ఆశ్చర్యకరమైన మార్కును చేరుకోవడానికి దగ్గరగా ఉంది. ఈ వాస్తవాలను పరిగణలోకి తీసుకొని ఇండస్ వివా ఐ కాఫీ అనే ఒక అద్భుతమైన ఉత్పత్తితో మీ ముందుకు వచ్చింది. మీ అందరికీ తెలిసినట్లుగా కాఫీ అనేది ప్రపంచంలో అత్యధికంగా వినియోగించబడే పానీయం. కానీ మీకు తెలియని విషయం ఏమిటంటే ఇది రక్తంలో ఆరోగ్యకరమైన చక్కెర స్థాయికి మద్దతు ఇస్తుంది. ఐ కాఫీ ఒక విప్లవాత్మక ఉత్పత్తి. ఇది క్రీమర్ మరియు బ్లాక్ అనే 2 రకాలలో లభిస్తుంది. ఈ ప్రీమియం మిశ్రమం కర్ణాటకలోని కూర్గ్ అనే ప్రాంతంలో లభించే మేలైన కాఫీ విత్తనాల నుండి తయారు చేయబడుతుంది. ఐ కాఫీను శ్రేష్టమైన సాల్సిటాల్ తో సురక్షితంగా చేయబడింది. ఇది సలేషియా నుండి పేటెంట్ పొందిన మూలికా మిశ్రమం. దీనిని ఏకనాయకం లేదా సప్తరంగ అని కూడా పిలుస్తారు. ఇది క్రీస్తు పూర్వం 5000 సంవత్సరాల నుండి మధుమేహం నిర్వహణలో ప్రసిద్ధి చెందినది. అందుకే ఐ కాఫీలో వీటిని కీలకమైన పదార్థాలుగా ఉపయోగించారు. ఐ కాఫీ అనేది ఒక సంపూర్ణ ఆరోగ్య సప్లిమెంట్. ఇది సమర్థవంతంగా చక్కెర వ్యాధిని నిర్వహణ చేస్తుంది. ఇది అన్ని వయస్సుల వారికి అనుకూలంగా ఉంటుంది. రోజుకు 2 సార్లు భోజనానికి అరగంట ముందు ఐ కాఫీ తీసుకోవాలని సిఫార్సు చేయబడింది. ఇట్లో వచ్చిన తర్వాత థ్యాంక్స్ ఒకసారి మనం కోటం సార్కి థ్యాంక్స్ చెప్పాం. ఈరోజు చక్కటి చర్చను తీసుకొచ్చారు. వెల్వెట్ బీన్స్ వల్ల మనకు ఏకనాయకం గురించి బాగా తెలుసు, కానీ వెల్వెట్ బీన్స్ గురించి మనకి ఈరోజు చక్కటి అవగాహన కల్పించారు. సో డియర్ ఫ్రెండ్స్, మార్కెట్లో ప్రాబ్లం వచ్చిన తర్వాత ఏం చేయాలి అనేది ఉంది, కానీ ప్రైమరీ దశలో ఇప్పుడిప్పుడు నాకు వస్తున్నట్టుంది, నన్ను ఏం చేయమంటారంటే ఏం చేసేది ఏం లేదు, వచ్చిన తర్వాత రండి, అప్పటిదాకా మీరు కంట్రోల్లో ఉండండి అంటారు. మరి చక్కటి మనకు ఉపయోగపడే రసాయనాలని ఉత్పత్తి చేసుకునేలాగా ఏ ఆహారం ఉంది? మనం జనరల్ గా టిఫిన్స్ అవే చేస్తాం, భోజనాలు. అంతేగాని ఒక ఫుడ్, మన ఆహారమే ఔషధం లాంటి ఆహారం ఏది ఉంది అని అంటే అది ఇండస్ వివా తయారు చేస్తుంది. దాన్ని న్యూట్రాస్యూటికల్స్ అని అంటారు. మరి నేను ఇప్పుడు కాఫీ తీసుకుంటున్నాను, నా లోపల ఆ ప్రయోజనం అనేది జరుగుతుందా, ఆ రెసిస్టెన్స్ అనేది జరుగుతుందా, నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు కాబట్టి నేను ఎట్లా తెలుసుకోవాలి అని అంటే, అందుకనే మనం టెస్టిమోనీస్ ఉన్నాయి, అవి చూసి ఆ యొక్క వాటిలో ఉన్న సైన్స్ తెలుసుకోవాలి. ఒక 60 ఏజ్ ఉన్నటువంటి వాళ్ళు, డయాబెటిక్ లో ఉన్న వాళ్ళు నెమ్మదిగా గ్రాడ్యువల్ గా ఎలా తగ్గించుకుంటున్నారు. పెద్ద ప్రాబ్లమ్స్, అది క్యాన్సర్ ని సైతం ఉన్నటువంటి వాళ్ళకి ఒక చక్కటి రిపోర్ట్ వస్తుందనంటే అది ఎలా సాధ్యమవుతుంది అంటే దాంట్లో ఉన్నటువంటి R&D సైన్స్ ఉండడం వల్ల, శాస్త్రీయత ఉండడం వల్లనే అది సాధ్యమవుతుంది. అలాంటి ఇప్పుడు చూడండి, ఇంట్లో తను వాడుతూ మాషెట్టి సురేష్ గారు వాళ్ళ ఇంట్లో వాడుకుంటూ, వాళ్ళ అమ్మకి ఎంత వయసు ఉంటుంది? 62 సార్. 62 ఏజ్ లో. మొదట్లో తను ఇష్టపడలేదు, కానీ తర్వాత దాని విలువ తెలిసిన తర్వాత తను వాడుకుంటూ నెమ్మదిగా దాంట్లో క్లినికల్లీ ప్రూవెన్, దాంట్లో ఏకనాయకము వెల్వెట్ బీన్స్ దాంట్లో ఉండి అది మన యొక్క రెసిస్టెన్స్ ని పెంచుతుంది, రెజ్యునేట్ చేస్తుంది, జీవశక్తిని పెంచుతుంది అనేది మనకు ఒక ధృవీకరణ, నిదర్శనం కావాలంట కదా. ఆ నిదర్శనం ఎట్లా అవుతుందని ఏంటి అనేది అంటే అదో అలాంటి టెస్టిమోనీస్ ఎన్నో ఉన్నాయి మనకి. అలాంటి దాంట్లో మనము ఇది తెలుసుకొని చాలా నమ్మకంతో దాన్ని ఉపయోగిస్తూ వెళ్ళాలి. అమ్మ దగ్గర జరిగినట్టు మన టెస్ట్ లో చెప్పు. స్టార్టింగ్ లో అమ్మ కాఫీ అన్నప్పుడు నాకు ఇట్లాంటి వద్దు, నేను దాగా అన్నది. చీ అనే దశ నుంచి చా ప్రోడక్ట్ అయిపోయింది, నాకు ఆర్డర్ పెట్టనే దశకు వచ్చింది ఇప్పుడు. సో అమ్మకు కోవిడ్ టైంలో అసలు యాక్చువల్గా బిఫోర్ ఇండస్ట్రీ సార్, నేను బాధపడ్డ సందర్భాలు చాలా ఉన్నాయి. అంటే నా మనసును కలిచివేసిన విషయాలు ఏంటంటే, అమ్మకు ఈ కంప్లీట్ ఈ మెడ నరాలు బాగా లాగేస్తారు. నియర్లీ దగ్గరగా నేను స్కూల్ ఏజ్ ఉన్నప్పటి నుంచి దగ్గరగా ఒక 10 years వరకు, 10-12 years వరకు హాస్పిటల్కి వెళ్ళి రెగ్యులర్గా టాబ్లెట్స్ వాడేది.
ఈ నర్సు ఒక స్టెప్ అయితే ఈ కాళ్ళ నొప్పులు మోకాళ్ళ నొప్పులు ఇంకో స్టెప్. అట్లా దగ్గరగా నెలకే 4-5 వేలు ఓన్లీ మెడిసిన్స్ డాక్టర్కే పెట్టేది హాస్పిటల్ ఖర్చు. ఒకదానికి ఒక డాక్టర్, ఇంకో దానికి ఇంకో డాక్టర్. అట్లా నర్వస్ కి ఒక చిన్న ఇన్ఫర్మేషన్. నర్వస్ ప్రాబ్లం, నొప్పుల ప్రాబ్లం అవి వచ్చినాయంటే అది వాతము అని అర్థం ఆయుర్వేదిక్ భాషలో. వాతం. ఓకే. మంట వచ్చింది, వేడి చేసింది అని అంటే అది పిత్త దోషము అంటారు. ఓకే. కఫం ఎక్కువైపోయింది, లంగ్స్ శ్వాసనాళం దెబ్బతిన్నింది, కఫం ఎక్కువైపోయింది అని అంటే అది కఫ దోషం అంటారు. ఓకేనా? ఇది చిన్న అట్లా చూస్తున్న సందర్భంలో చాలా ఇబ్బంది పెట్టింది సార్. ఏంది ఎంతకాలం ఈ మెడిసిన్స్ వాడడం, ఎందుకు హాస్పిటల్కి ఇన్నిసార్లు పోతున్నావు అంటే, మరి ఏం చేయాలి, నేను భరించలేకపోతున్నా, పెయిన్స్ ఎక్కువ అవుతున్నాయి అని అన్నది. ఎప్పుడైతే ఇండస్ట్రీగా మా లైఫ్లోకి వచ్చిందో సార్, పల్స్ కాఫీ కంటిన్యూస్గా వాడిన తర్వాత మ్యాక్సిమం ఒక 2.5-3 ఇయర్స్కి సార్ ఆ 12 సంవత్సరాల హాస్పిటల్లో పక్క పెట్టేసింది. ఇప్పుడు దగ్గరగా 7.5 ఇయర్స్ అవుతుంది. మళ్ళీ హాస్పిటల్కి అడుగు కూడా పెట్టలేదు సార్. అది నాకు చాలా హ్యాపీనెస్ ఇచ్చింది. చాలా వరకు బెటర్ గా ఇంట్లో ఉన్నటువంటి మెడిసిన్స్ వాడకాన్ని అయితే తగ్గిస్తుంది. అవును సార్. అది మాత్రం నాకు చాలా హ్యాపీనెస్ ఇచ్చింది. ఎస్, దాన్ని మనం ఎలా ఉపయోగించుకుంటున్నాం అనే దాన్ని బట్టి ఉంటుంది శాంతి మేడం. దీన్ని గుర్తుపెట్టుకోవాలి. అది ఒక న్యాచురల్ ప్రొడక్ట్. మనం బయట యాపిల్, బనానాని మన ఆరోగ్యం కోసం ఎలా ఉపయోగించుకుంటామో దాన్ని మనం అట్లా ఉపయోగించుకోవాలి అంతవరకు. ఓకే. అలా ఉపయోగించుకున్నారు. ఇప్పుడు సేమ్ కోవిడ్ టైంలో అమ్మకి డయాబెటిక్ అటాక్ అయింది సార్. డయాబెటిక్, బీపీ కూడా అటాక్ అయింది. సో డయాబెటిక్ అటాక్ అయిన తర్వాత డైరెక్ట్ ఎంత అంటే 330 HbA1c 10.5 అట్లా వచ్చింది సార్. అంతకుముందు డయాబెటిక్ లేదు. లాస్ట్ 2.5 ఇయర్స్ బ్యాక్ కోవిడ్ టైంలో వచ్చింది. సో అప్పటికి కంటిన్యూగా పల్స్ కాఫీ వాడిపిస్తున్నా. బిఫోర్ టెస్ట్ చేయించిన తర్వాత మళ్ళీ ఒక 6 months తర్వాత మళ్ళీ టెస్ట్ చేయించింది సార్. టెస్ట్ చేయిస్తే 8.2 అట్లా వచ్చింది. మళ్ళీ కంటిన్యూగా మళ్ళీ 6 months అన్న తర్వాత మళ్ళీ టెస్ట్ చేపిస్తే 7కి వచ్చింది. మొన్న రీసెంట్ గా మళ్ళీ కొంచెం గ్యాప్ ఇచ్చి మొన్న టెస్ట్ చేపిస్తే 5కి వచ్చింది సార్. HbA1c 3 నెలల కోసం టెస్ట్ చేసి. శ్రీకాంత్, అర్థమైంది. లాస్ట్ టైం నేను చెకింగ్ కి నేను వెళ్ళలేదు. అమ్మ నాన్న నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళినావు, నువ్వు ఎందుకు డాక్టర్ని క్వశ్చన్ చేయలేదు, లెవెల్స్ తగ్గుకుంటూ వచ్చినాయి కదా, డాక్టర్ గారు మరి నాకు డోస్ కొంచెం తగ్గించే ఛాన్స్ ఉందా అంటే, నెక్స్ట్ టైం రామ్మా అలాగే మెయింటైన్ అయితే నీకు డోస్ తగ్గిస్తా అని చెప్పాడు. సో ఈ విధంగా మెడిసిన్స్ డోస్ వాళ్ళు ఒక కోర్సు లాగా వాడుకుంటూ ఆ జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ డైట్ అనేది చేయకుండా అది తగ్గించేస్తుంది, అది ఒక బ్రహ్మ పదార్థం అంటే బ్రహ్మ పదార్థాలు ఏమి ఉండవు. ఓకే. దానికి సపోర్ట్ మనం కూడా చేస్తూ ఉండాలి. డైట్ ప్లాన్లు అలాంటివి చేస్తూ ఉండాలి. ఓకే. ఇంకా చాలా తక్కువ. మా అమ్మ పక్క నుంచి నాకు హింట్ ఇస్తుంది, ఇది కూడా చెప్పాను. స్టార్టింగ్ లో అమ్మ ఏం చేసిందంటే బీపీ ఒక్కసారి 190 అయింది సార్. 190 అయిన తర్వాత ఎప్పుడు లేని మార్పులు. మీరు అంటుంటారుగా సమస్య వచ్చినప్పుడే దాని మీద సీరియస్నెస్ తీసుకుంటారు అందరని. 190 వచ్చిన తర్వాత అన్ని చప్పగా తినడం, అన్ని పచ్చి తినడం, అన్ని జాగ్రత్తలు 10 రోజులు తీసుకున్న తర్వాత మళ్ళీ మొత్తం కంట్రోల్కి వచ్చేసింది. మొత్తం డయాబెటిక్ కంట్రోల్, బీపీ కంట్రోల్ అన్ని అట్లా మెయింటైన్ అవుతున్నాయి. ఏంది ఎంతకాలం తినాలి, ఇట్లా లైఫ్ లాంగ్ ఇట్లా తినాలా, నేను కొంచెం టేస్ట్గా తింటా అని చెప్పి ఏది పడితే తినడం స్టార్ట్ చేసింది. మళ్ళీ ఏందమ్మా నీకు భయం లేకుండా అట్లా తింటాను అంటే, నాకు కాఫీ ఉంది కదరా అంటే, ఇట్లా కాఫీ తాగుతూ అది ఎంటర్టైన్మెంట్ ఫుడ్ తింటూ కొంచెం జాగ్రత్త కూడా అవసరమే. అవునా? ఆ తర్వాత మళ్ళీ ఏంది కాఫీ తాగిన పల్స్ తాగిన మళ్ళీ బీపీ వచ్చింది అనొద్దు. అనాలి, తర్వాత మార్చుకుంటాను, లేకపోతే ఇంకో దాన్ని అనాలి. అర్థమైందా? ఇప్పుడు మీ ఇంటికి మీ బంధువులకు ఏదైనా సమస్యలు ఉండొచ్చు కదా, వాళ్ళు కంట్రోల్ చేసుకోవడానికి చాలా కష్టపడుతుండొచ్చు ఈ ఏజ్ లో, కానీ మీకు అది సాధ్యం అవుతుంది కదా. అమ్మ కంపేర్ చేసుకున్నది ఏంటంటే, మా అమ్మ వాళ్ళ అక్క, మా పెద్దమ్మ బయట ఫుడ్ తినదు, ఏం తినదు, అన్ని మెయింటైన్ చేస్తుంది. నేను డాక్టర్ దగ్గర పోతున్నా, అది వాడుతున్నా ఇది వాడుతున్నా అంటే, నేను మా అక్కకి ఎన్నిసార్లు చెప్పినా ఇంటలేదురా, కానీ అన్ని వాడుతుంది. ఇప్పుడు ఏమైంది, మొత్తం ఇన్సులిన్ వరకు వెళ్ళింది. డయాబెటిక్ మధ్యలో వచ్చింది, ఇన్సులిన్ వరకు వెళ్ళింది, ప్యాంక్రైస్ దెబ్బతిన్నది. సో హాస్పిటల్కి వెళ్తే ఆ టెస్ట్ ఈ టెస్ట్ అంటున్నారు, రకరకాల ఇంటర్నల్ గా సిస్టులు రావడము, సర్జరీ చేయాలనడం, ఇట్లా చాలా ఇబ్బంది పడుతుంది. అన్ని ఫుడ్ హ్యాబిట్స్ ఫాలో అయినా కూడా తన కంట్రోల్ ఉండట్లే. చూసారా, ఇది హెల్పింగ్ అంటే. అది అమ్మ కంపేర్ చేసుకున్నది అన్నట్టు. అర్థమైంది కదా. అంటే ప్రధాన ఆహారం కంట్రోలింగ్ కి ఈ ఉప ఆహారం సప్లిమెంట్, ఈ హెర్బల్స్ కూడా చాలా హెల్ప్ అవుతాయి. అందరూ ఇది ఒక్కటే తీసుకుంటూ ఇది ఎట్లా చేసుకున్నా కూడా పర్లేదని అంటే అప్పుడు 2 చేతులు యాడ్ అవ్వనట్టు. ఓకే. అందుకని ఇది మోస్ట్ ఇంపార్టెంట్. అది క్లినికల్ గా ప్రూవెన్ అయిపోయింది.
ఇందులో ఉన్న ఏకనాయకము గ్లూకోజ్ ని కంట్రోల్ చేస్తుంది అని పేటెంట్ ఇవ్వబడింది. అంతేనా జానయ్య గారు? అది సైంటిఫికల్లీ డిక్లేర్ అయిపోయింది. ఇక మనం దాన్ని ఎంత ఎఫెక్టివ్ గా ఉపయోగించుకుంటున్నాం అనేది మళ్ళీ మిషన్ ని మనం టెస్ట్ చేయదు, మన మిషన్ మనం చెక్ చేసుకోవాలి, ఈ తినే మిషన్. ఓకే, సో అది ఇంకా నిన్న చూడండి తన దగ్గరనే ఇంకొకటి చెప్పా కదా, నిన్న ప్రెజెంటేషన్ బాగా జరిగిందని 2 ప్రోడక్ట్లు ఆర్డర్ ఇచ్చారు. ఎస్ సార్. లతా మేడం వాళ్ళ హస్బెండ్ సార్, లతా మేడం వాళ్ళ హస్బెండ్ కాల్ చేసి ఇట్లా ఒక ప్రజెంటేషన్ ఇవ్వాలంటే ఒక నెంబర్ పంపిస్తే మాట్లాడాను. సో సార్ వచ్చేసి సంగారెడ్డి బీజేపీ పార్టీ మండల అధ్యక్షుడు అంట సార్. తన కంప్లీట్ గా పెరాలసిస్ వచ్చి లెఫ్ట్ హ్యాండ్ కాళ్ళు మొత్తం పడిపోయినాయి. సో తనకు ప్రజెంటేషన్ అంటే ఎక్సెసివ్ గ్లూకోజ్ సంబంధించింది వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ముఖ్యంగా వాళ్ళ భార్య భర్తలు ఇద్దరిని కూర్చోబెట్టారు సార్, ఎందుకంటే డెసిషన్ మేకర్ ఎవరో తెలియదు అని చెప్పి ఇద్దరికి అవగాహన కల్పించాను. సో అవగాహన కల్పించిన తర్వాత మేడము సార్ ఇద్దరు అడిగింది ఒకటే ప్రశ్న, అంటే ఆయుష్ గురించి వీటన్నిటి గురించి చెప్పిన తర్వాత అంటే సైడ్ ఎఫెక్ట్లు వస్తాయా సార్ అని మళ్ళీ అదే ప్రశ్న అడుగుతున్నారని చెప్పి నేను మోడీని కలిసిన వీళ్ళంతా దగ్గర నాకు అని చెప్తుంటే ఆ మోడీది వీడియో ఉంది కదా సార్ ఆయుష్ సంబంధించింది. ఏది ఆ వీడియో ఒకసారి చూపించు. ఎస్ సార్. ఆయుష్ ఏంటి, ఆయుష్ ప్రీమియం ఏంటి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంత ఇంపార్టెన్స్ ఇస్తుంది ఆయుష్ కి. తన ప్రెజెంటేషన్ లో డిజిటల్ ఉంది కాబట్టి తను వెంటనే షేర్ చేసి తనకి అవగాహన కల్పించారు. వాళ్ళ ఇంటికి వీళ్ళు రావాల్సిన అవసరం లేదు, వీళ్ళ ఇంటికి వాళ్ళు అవసరం లేదు, జూమ్ లో వస్తే సరిపోతుంది. టెక్నాలజీని ఉపయోగించుకున్నారు. సో ఇక్కడ సెర్చ్ లో కూడా ఏం కొట్టా అనేది కూడా మీకు చూపిస్తా, ఎప్పుడైనా డైరెక్ట్ వెతకాల్సిన అవసరం లేకుండా. సమ్ టైమ్స్ లింక్ పెట్టేసి నువ్వు అది చూపించేసి మోడీ అబౌట్ ఆయుష్ అని కొడితే వచ్చేసింది. ఓకే सर, आपके हिसाब से आजकल लोग सबसे ज्यादा हेल्थ मिस्टेक क्या कर रहे हैं? देखिए, मेरे हिसाब से दिन में 24 घंटे होते हैं और సంప్రదాయ ఔషధ ఉత్పత్తులను గుర్తించేందుకు భారత్ త్వరలోని ఆయుష్ మార్క్ను ప్రారంభించనుందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. గుజరాత్లోని గాంధీనగర్లో ఆయుష్ పెట్టుబడులు సృజనాత్మక సదస్సును ప్రధాని ప్రారంభించారు. మారిషస్ ప్రధాని ప్రవింద్ జుగనౌత్, ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ గెబ్రోయెసస్ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆయుష్ చికిత్స కోసం భారత్కు రావాలని భావించే విదేశీయుల కోసం ఆయుష్ వీసా కేటగిరీని కూడా ప్రారంభించనున్నట్లు మోదీ తెలిపారు. ఔషధ మొక్కలను పెంచే రైతులు మార్కెట్లతో సులభంగా అనుసంధానం కావడం కీలకమన్న ప్రధాని ఇందుకోసం ఆయుష్ ఈ మార్కెట్ ప్లేస్ విస్తరణ, ఆధునికీకరణ చేపడుతున్నట్లు వివరించారు. ఈ ఏడాది ఇప్పటికే దేశంలో 14 అంకుర పరిశ్రమలు యూనికార్న్ హోదాను సాధించాయని, ఆయుష్ విభాగం నుంచి కూడా అవి రాగలవని విశ్వాసంతో ఉన్నట్లు ప్రధాని తెలిపారు. ఆయుష్ ఉత్పత్తుల ఎగుమతుల ప్రోత్సాహానికి గత కొన్నేళ్లలో తమ ప్రభుత్వం గొప్ప చర్యలు తీసుకుందని వెల్లడించారు. అంటే ఆయుష్ ని తీసుకురావడానికి వాళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి ప్రయత్నాలు చేస్తున్నారు. దీనికి సంబంధించింది ఇప్పుడు వచ్చింది, ఆటోమేటిక్ వచ్చింది కాదు, ఎప్పటి నుంచో దాని గురించి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. అసలు ఆయుష్ మీద అవగాహన వచ్చిందన్నా కూడా మన ప్రొడక్ట్స్ వల్లనే, మన ఇండస్ట్రీ వల్లనే. ఆయుష్ ప్రీమియం అంటే ఏంటి, ఆయుష్ స్టాండర్డ్ అంటే ఏంటి, ఆయుష్ సర్టిఫికెట్లు చెప్పు ఒకసారి ఆయుష్ గురించి. ఆయుష్ అంటే ఏంటంటే ఆయుర్వేద, యోగ, యునాని, ఎస్ అంటే సిద్ధ, హెచ్ అంటే హోమియోపతి. సో ఇండియా వరకు ఇచ్చేదేమో ఆయుష్. AYUSH. ఏ అంటే ఆయుర్వేద, వై అంటే యోగా అండ్ యునాని, న్యాచురల్, యోగా అండ్ న్యాచురల్ ప్రొడక్ట్స్ కి. ఓకే, నాకు ఒకసారి సిఇఓ సార్ ఏమన్నారంటే, పతంజలి గారు, మన సిఇఓ పతంజలి గారు వర్క్ చేశారు. వారు చెప్పినటువంటి విషయం ఏంటంటే ఇది న్యాచురల్ కిందికి వస్తుంది, మన ప్రొడక్ట్స్ న్యాచురల్ కిందికి వస్తాయి అని. ఆ తర్వాత యునాని, యు అంటే యునాని, ఎస్ అంటే సిద్ధ, హెచ్ అంటే హోమియోపతి, ఆయుష్ అంటే వీటి వరకే ఇచ్చేటువంటి సర్టిఫికేట్ చెక్ చేసి న్యాచురల్ ఉండాలి, ఆర్గానిక్ అయి ఉండాలి, ఓకే, ఎటువంటి కెమికల్ ఉండకూడదు అని ఇచ్చే సర్టిఫికేట్లు 2 రకాలు ఉంటాయి ఈ ఆయుష్ లో. వీళ్ళకి ఆ రెండేంటి, ఒకటేమో ఆయుష్ ఇండియా వరకు ఇచ్చేది, ఇంకోటి ఆయుష్ ప్రీమియం ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ కి ఇచ్చేది. అంటే క్వాలిటీ యూ కెన్ ట్రస్ట్, క్వాలిటీ మనం నమ్మచ్చు, ఎలాంటి పురుగు మందుల అవశేషాలు లేకుండా న్యాచురల్ గా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా అది ఇవ్వడం జరుగుతుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. గుడ్, వెరీ గుడ్, థ్యాంక్ యూ సురేష్. अभूतपूर्व प्रयास हुए हैं दूसरे देशों के साथ आयुष औषधियों की परस्पर मान्यता వేరే దేశాలతో కూడా ఆయుష్ కి సంబంధించింది చర్చ చేయడం జరిగింది. पर बल दिया गया है. भारत ఒక ప్రత్యేక ఆయుష్ మార్కును కూడా దీనికి తయారు చేయబోతుందని, దానికి అంతర్జాతీయ గుర్తింపు ఉంటుంది. ఇప్పుడు సార్ ఏదైతే ప్రీమియం చెప్పారో आयुष मार्ग भी बनाने जा रहा है.
जिसकी एक ग्लोबल पहचान बनेगी। भारत में భారత్ లో తయారయ్యే వాటికే అది మార్క్ ఇచ్చేది. ఇప్పుడు నిన్ననే న్యూస్ వచ్చింది మళ్ళీ మోడీ గారిది. సో విదేశీ ప్రొడక్ట్స్ వాడకండి, స్వదేశీయ వాడండి, మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా అని మళ్ళీ దాని గురించి మళ్ళీ తీస్తున్నాడు సార్. ने उच्चतम गुणवत्ता के आयुष प्रोडक्ट्स पर ये मार्क लगाया जाएगा। ये సో ఆధునిక సాంకేతికల మేరకు ఖచ్చితంగా ఈ సర్టిఫికేషన్ అనేది ఇస్తుంది. ఏదైతే ప్రోడక్ట్ లాంచ్ అవుతుందో దాని మీద కూడా ఆ మార్క్ ఇవ్వడం జరుగుతుందని చెప్పి మోడీ గారే చెప్పడం జరుగుతుంది. అది చెప్పిన వెంటనే ఒక 50 PV ఆర్డర్ వచ్చేసింది సార్. 2 products. 2 products ఆర్డర్ వచ్చింది. ఎవరికి వచ్చింది? లత మేడం. కేలత. కంగ్రాచులేషన్స్. మనం మేడంకి కంగ్రాచులేషన్స్ తెలియజేద్దాం. సో తను చక్కటి ఆరోగ్య అవగాహన కల్పించడము, ఇంట్లోనే ఉండే ఒక 1000 రూపాయలు తను సంపాదించాడు. రైట్. సో అంతకు ముందు కూడా నేను అక్కడ చెప్పడం జరిగింది, ఇంటికి పాస్పోర్ట్ వెరిఫికేషన్ గురించి వచ్చినటువంటి వ్యక్తి కూడా ఆ మహిళకు చూడండి ఎంత ఇంట్రెస్ట్, కాఫీ పెట్టి తాగండి అని చెప్పి దీని గురించి ఒక 2 మాటలు, మొత్తం చెప్పాల్సిన అవసరం లేదు, కొంతవరకు చెప్తే తను వెంటనే సార్ దగ్గర నుంచి ఆ గైడెన్స్ తీసుకోవడం, ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు. అతనికి కూడా డయాబెటిక్ ఉంది సార్. ఆ రోజు కాఫీ టేస్ట్ చేయించి వాడు కాల్ చేయించి మాట్లాడించినప్పుడు ఆయన అన్నమాట, సార్ మార్కెట్లో ఎన్నో వస్తున్నాయి, అంత ఈజీగా ఏది నమ్మేటట్లేదు కదా సార్ అంటే, డైట్ గురించి, ఫుడ్ హ్యాబిట్స్ గురించి, లోపల జరిగే డ్యామేజ్ గురించి చెప్పిన తర్వాత, సార్ మీరు ఫస్ట్ అయితే ఒక 3 months వాడండి, మీరు ఎవరిని నమ్మాల్సిన అవసరం లేదు, బిఫోర్ టెస్ట్ తీపియండి, 3 months వాడి మళ్ళీ టెస్ట్ చేపియండి, మీకు మార్పులు కనిపిస్తూ మీకు నచ్చితే కంటిన్యూ చేయండి, లేకపోతే మీ ఇష్టం అని చెప్పా. సో తను ఫస్ట్ ఒక 3 months వాడిన తర్వాత దగ్గరగా 500 పైన ఉంది సార్ షుగర్. అది 250కి వచ్చింది. ఇక తనకు నమ్మకం పెరిగి తన మీద తనే డైట్ విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ కాఫీ బ్యాలెన్స్ చేస్తూ 9 నెలల నుంచి వాడుతున్నాడు సార్. ఇప్పుడు 9 నెలల నుంచి 9 months నుంచి వాడుతున్నాడు. ఓకే, దిస్ ఈస్ ద ఇన్ఫర్మేషన్. మై డియర్ ఫ్రెండ్స్, మీ దగ్గర ఒక పవర్ఫుల్ ప్రోడక్ట్ ఉంది. ఆ బంగారం గురించి మనం తెలుసుకోవాలి. ఒక పేదవాడు సంపాదించుకోకపోవడానికి కారణం ఏంటంటే, ఒక బలమైనటువంటి విలువైనటువంటి ప్రోడక్ట్ తన దగ్గర లేకపోవడం. విలువైన భూమి ఉంటే అమ్ముకుంటాడు, సంపాదించుకుంటాడు. విలువైన బంగారం ఉంటే అమ్ముకుంటాడు, సంపాదించుకుంటాడు. అలాంటి విలువైనటువంటిది వెల్నెస్ రంగంలో చాలా చాలా విలువైనటువంటి మన చేతిలో ఉంది. మీరు చక్కగా దాన్ని ఉపయోగించుకోవడము, నలుగురు ఉపయోగించుకునేలాగా వాళ్ళకి అవగాహన కలిగించడం చాలా చాలా ఇంపార్టెంట్. అలా కలిగిస్తున్న వివేటీస్ అందరికి కూడా ధన్యవాదాలు అండ్ కంగ్రాచులేషన్స్. మై డియర్ ఫ్రెండ్స్, ఇంకా మనకి సార్ కర్నూలు దగ్గర ఉందా? కర్నూలు దగ్గర మంచి రిజల్ట్ చేస్తారు బాగా. రిటైలింగ్ అనేది ఒక్కసారి ఒక్క దగ్గరనే రిటైల్ జరగడం జరిగింది. దాని గురించి లావణ్య మేడం ఇప్పుడు ఓకేనా? రేపు చెప్తారా? ఇప్పుడు మీరు కంఫర్ట్ పనిలో ఉంటే కమాలి సార్ దగ్గర సార్ కస్టమర్ సార్ కన్సూమర్ వాళ్ళు సెకండ్ ప్రోడక్ట్ కూడా తీసుకోవడం జరిగింది సార్. తీసుకున్న తర్వాత తను హాస్టల్లో వర్కర్ సార్, వాళ్ళు వికలాంగుల స్కూల్లో వర్కర్ జయసుధ మేడం తరపున. అయితే వాళ్ళు ఆ మేడం చెప్పారండి సార్, టీచర్ కేరళ టీచర్స్ వాళ్ళు చెప్పి ఇట్లా ప్రొడక్ట్ బాగున్నాయి మేడం అని చెప్తే, నాకు ఇన్ని రోజుల నుంచి ఎందుకు చెప్పలేదని చెప్పి, ఎవరు చెప్పిన వ్యక్తి అని చెప్పి జయసుధ మేడంని కమల్ సార్ని పిలిపించి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయించుకొని ఒకరు 6 ప్రోడక్ట్లు, ఒక టీచరు, ఇంకో టీచరు 4 ప్రోడక్ట్లు, మొత్తం 10 ప్రోడక్ట్లు ఆర్డర్ వచ్చినాయి సార్ నిన్న. ఒకటి కమాల్ సార్ దగ్గర. నెక్స్ట్ వచ్చేసి ఖలీల్ సార్ దగ్గర వచ్చేసి తనని వాళ్ళ పెద్దనాన్న కొడుకు వాళ్ళ ఇంటికి వెళ్ళాడంట. వెళ్ళి తనని ఆరోగ్యం గురించి చెప్పిన తర్వాత తను షుగర్ తో కలిపిన టీ తాగడం చూసి తను ఇంప్రెస్ అయిపోయి, అవునా ఇంత ఎలా అయింది అని చెప్పి ప్రొడక్ట్స్ గురించి తెలుసుకొని, ఇంకా తను చెప్తే బాగుండదని చెప్పి నాకు పిలిచి నన్ను జూమ్ లో నేను వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ సరళ మేడం వీడియో చూపించి, వాళ్ళ చెల్లెలు వాళ్ళ పాప కూడా హైదరాబాద్ సార్, పాప అగ్రికల్చర్, తనకు చాలా బాగా నచ్చింది, మేము కూడా చేసుకుంటాం మేడం అని చెప్పింది. వాళ్ళ నాన్న అయితే ఐడి ఇచ్చారు సార్, మొన్న లాగిన్ కూడా వచ్చేసింది. ఓకే, సో కస్టమర్ కి నచ్చినటువంటి పాయింట్ ఏంటి? వాళ్ళకి ఆల్రెడీ ప్రాబ్లం ఉందా లేకపోతే ప్రివెన్షనా? ప్రాబ్లం ఉంది సార్, డయాబెటిక్ ఉంది, తనకు డయాబెటిక్ ఉంది సార్. ఫస్ట్ 4 ఎన్ని ఆర్డర్ వచ్చాయన్నారు? వాళ్ళు కమాల్ సార్ దగ్గర సార్
కమ్మాలి గారా? కన్జ్యూమర్స్ అన్నమాట. ఫస్ట్ ఒకటి వాడిర్రు. మళ్ళా నెక్స్ట్ మళ్ళీ అచ్చా. పిలిపించుకొని తీసుకున్నారు. వాళ్ళు ఆ వర్కర్స్ టీచర్స్ చెప్పారు. కేరళ టీచర్స్‌కి. వర్కర్లు టీచర్స్ కి ఆ! చెప్పారు. కేరళ టీచర్స్. కేరళ వాళ్ళంట 28కి వెళ్తారంట. ఆ లోపల నాకు అర్జెంట్‌గా ప్రొడక్ట్ తెచ్చేయండి. మేము ఊరికెళ్తున్నాం అని చెప్పి సార్‌కి రిక్వెస్ట్ చేశారంట. ఓకే. సార్ హ్మ్. చెప్పారు. ఇక్కడ ఎవరికైనా చెప్పొచ్చు. హ్మ్. చదువుతోటి సంబంధం లేదు. జెండర్ తోటి సంబంధం. కమల్ గారు వాళ్ళకి నచ్చిన పాయింట్ ఏంటి? ఏది బాగా కనెక్ట్ అయిన పాయింట్? సార్ అక్కడ వర్కర్స్ కు ఒక మేడం కు ఓవర్ బిల్డింగ్ ఉండేది సార్. ఆహా! ఆ ఓవర్ ఓవర్ బిల్డింగ్ మేడం కు ఒకటే కేర్ ప్రొడక్ట్ ఇచ్చాను నేను. 2 ప్రొడక్ట్స్ ఆ మేడం ఏమనింది, అక్కడ నాకు చిన్న శాలరీతో నేను తీసుకోవడం చాలా ఇబ్బంది సార్. అంత ఒకటేసారి అమౌంట్ కట్టలేనంటే నేను చెప్పాను, 2 సార్లు ఇవ్వండి అమ్మా, మీరు తీసుకోండి, మీరు ముందు బాగున్న తర్వాత అమౌంట్ ఇద్దరు మాకి అని చెప్పి ఇచ్చి రావడం జరిగింది సార్. అక్కడ ఆ మేడంకి ఇచ్చినాక ఇంకా ఇద్దరు మేడమ్స్ కూడా తీసుకున్నారు. అంటే ఒక మేడం వెయిట్ కావటానికి, లాస్ ఆఫ్ వెయిట్ లో ఉంది, వెయిట్ కావటానికి. ఇంకో మేడం నీ పెయిన్స్ కి ఇచ్చాను. వాళ్ళు కూడా కొంచెం వెల్నెస్ పొందిన తర్వాత 2 టైమ్స్ ప్రొడక్ట్స్ తీసుకున్న తర్వాత ఈ విషయం మేడం వరకు పోయింది, హెడ్ మేడం వరకు. ఆ మేడం పేరు రిజినియా, కేరళ మేడం. అలాగే లూసీ మేడం అని ఒక మేడం, అలాగే అనితా లిల్లీ అని ఒక మేడం సార్. ఈ ముగ్గురు మేడమ్స్ నిన్న ఇమ్మీడియట్ గా మమ్మల్ని పిలిపించుకొని, నేను బలాతూర్లో డెమో ఇస్తున్నాను సార్ ఇక్కడ వేరే వాళ్ళకు. 5:30 ఫోన్ చేశారు మాకు, ఇమ్మీడియట్ గా మీరు రండి అని. అప్పటికప్పుడు వెళ్ళిపోయినాం సార్. వెళ్ళిపోయి మేడం గారికి, ఒక మేడంకు 450 షుగర్ ఉండింది. ఆ మేడంకు ఎక్స్ప్లెయిన్ చేస్తే మేడం గారు స్పాట్ లో డబ్బులు ఇచ్చి ఆర్డర్ పెట్టేశారు. అలాగే ఇంకొక మేడం వాళ్ళ అక్కకు కేరళలో లూసీ అనే మేడంకు ఓవర్ వెయిట్ వల్ల ప్రాబ్లం, నీ పెయిన్స్ వచ్చి చాలా సఫర్ అయిపోతున్నారు. ఆ మేడం వాళ్ళ ఇంట్లో ఒక బుద్ధిమందిత అబ్బాయి కూడా ఉన్నాడు సార్. ఆ అబ్బాయికి సర్జరీ కూడా జరిగింది, బ్రెయిన్ లో చిన్న క్లాట్ ఉంది. మా అబ్బాయికి ఇప్పటికే మినిమం 20 lakhs అబౌవ్ అప్లై చేసినాము. దీనివల్ల ప్రయోజనం ఉంటుంది అంటే, ఇప్పుడు సార్ చెప్పినట్టు ఎల్డోపా గురించి, కాఫీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడంలో వాళ్ళు ఇంప్రెస్ అయిపోయి ఎమ్మడే ఆ అబ్బాయికి 3 ప్లేట్లు, 2 పల్స్, ఒక కాఫీ, క్రీమ్ కాఫీ. మేడం గారికి ఐస్ క్రీమ్, పల్స్, బ్లాక్ కాఫీ, ఈ 3 ఆర్డర్ చేసి 6 ప్లేట్లు స్పాట్ లో డబ్బులు ఇవ్వడం జరిగింది సార్. కేరళకు పంపించాలి. 20 లక్షలు హెల్ప్ చేయలేదు. జస్ట్ ఒక 10, 20, 1000 హెల్ప్ చేస్తుందేమో చూడమని, అంతే. అదైతే ఓకే, ట్రై చేయండి మేడం, ఎట్లా ఉంటుందో చూద్దామని చెప్తే, ఓకే సార్ మీరు చెప్పేదాన్ని బట్టి చూద్దామని చెప్పి ఆర్డర్ పెట్టాడు సార్. అలాగే అనితా లిల్లీ మేడం గారు కూడా షుగర్ లైట్ అటాక్ ఉంది, ఆమెకు 150 అట్లా రేంజ్ లో. ఇంకా ఈ పెద్ద మేడం రిజినా మేడం చెప్తే ఆమె కూడా విన్నారు. ఆమె కూడా ఎంబడే స్పాట్ లో డబ్బులు ఇచ్చేసి నాకు కూడా పెట్టండి సార్ అని చెప్పింది. టోటల్ 10 ప్రొడక్ట్స్ సార్. అంటే మన ప్రెజెంటేషన్ వచ్చేసి ఒక హాఫ్ అన్ అవర్ ప్రెజెంటేషన్ లో ఇదంతా జరిగింది సార్. అంటే అంత పవర్ఫుల్ ఇన్ఫర్మేషన్, అది అంత ఇంపార్టెంట్ కూడా, ప్రజలకు కూడా అంత ఇంపార్టెంట్. సో ఇక్కడ మనము అభినందించాల్సింది ఏంటంటే, ఒక అలోపతి, ఒక కెమికల్ అనేటువంటి సొల్యూషన్ చెప్పేటువంటి టాబ్లెట్స్, ఇంజెక్షన్స్, ఇది పరిష్కారంగా చెప్పేటువంటి ఒక డాక్టర్ గారు, కమాలి గారు, ఈ యొక్క న్యాచురల్ పరిష్కారాన్ని ప్రజల వద్దకు తీసుకెళ్ళడం, ఇది అభినందనీయం. అందుకని ఇది కొంచెం కష్టమైనా కానీ, ఏదో వచ్చేస్తే చక్క మెడిసిన్ రాస్తే పని అయిపోతుంది. అలా కాకుండా పర్సన్ దగ్గరికి వెళ్ళి వివాన్ని తీసుకెళ్లడం, అతను ఎంతో దాంట్లోనే సంతృప్తిని వెతుక్కుంటున్నారు. ఒకసారి మనం సార్ని అభినందిద్దాం. థ్యాంక్ యూ కమలి గారు. అండ్ అలాగే బండాత్మూరు కూడా నిన్న 4 లాగిన్స్ సార్, 4 లాగిన్స్ వచ్చాయి. ఇక్కడ కూడా ఒక 8 ప్రొడక్ట్స్ సేల్స్ వచ్చాయి. సో మీరు ఎంతో మందిని అవగాహన కల్పించాలని, అట్లా అవగాహన కల్పించే వాళ్ళని తయారు చేయాలని, ఆ ఎంటర్ప్రినర్స్ ని తయారు చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు ఈ సెషన్ ని ఎంత వండర్ఫుల్ గా తీర్చిదిద్దారు. అందరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. మనం ఒకసారి బ్రెత్ వర్క్ చేసుకుందాం, చాలా మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది. అండ్ మన యొక్క జ్ఞాపక శక్తి, ఏకాగ్రత శక్తి పెరుగుతుంది. ఏం లేదు, మనం తీసుకునేటువంటి బ్రెత్ ని కౌంట్ చేసుకుంటూ సైలెన్స్ గా ఒక 10 minutes స్పెండ్